దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే దేవునికి మరి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ఏమండి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా మరి మనం ఇరుకు పడతా, ఇబ్బంది పడతా ఉండాలని కోరుకోలేదు. ఆయన ఎలా ఉండాలనుకుంటున్నారు? మనల్ని ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. మీ పిల్లలు సంతోషంగా ఆనందంగా ఉంటే మీకు ఇష్టమా, లేకపోతే ఏడుస్తా నీరసంగా ఉంటే ఇష్టమండి? మరి మీ పిల్లలు నీట్గా రెడీ అయ్యి ఉంటే ఇష్టమా, మనం ఉంటాం చూసారా ఇంటి దగ్గర అయోమయంగా అలా ఉంటే ఇష్టమా చెప్పండి? మనం సంతోషంగా ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా ఏమండి ఏదో బరువు మోస్తా, భారం మోస్తా, అలసిపోయిన పరిస్థితులు ఇలా ఉండడం దేవునికి ఇష్టం లేదు కదా. మరి అన్ని లోకంలో ఏంటి అంటే మరి మనంతట మనం పెట్టుకున్నటువంటి బరువులే. ఒకవేళ బరువు బాధ్యత అనేటువంటిది మనం జీవిస్తున్నప్పుడు ఉండొచ్చు, కానీ దేవుడు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటాడు. ఆయన దగ్గరికి వస్తే ఏమండి, ఆయన దగ్గరికి రావడం అంటే ఏంటండి? మందిరానికి రావడమా? ఏమండి, మందిరానికి వచ్చినంత లోపలనే ఆయన దగ్గరికి వచ్చేసినట్ట. ఇక్కడ మనం ఆరాధిస్తూ ఉంటామండి. ఏమండి, ఎంతమంది ఆత్మ ఆయనతో కలుస్తుంది? ఎంతమంది ఆయనకి కనెక్ట్ అవుతారు? ఏమండి, ఏ పాట ద్వారా అయినా మనం ఎక్కడో విన్నప్పుడు కూడా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూర్చొని ఏమండి ఎంత ప్రార్థించినప్పటికి కూడా కనెక్ట్ అవ్వని వాళ్ళు ఉంటారు. కనెక్ట్ అవ్వాలంటే ఏంటి? ఆయన మనసు మన మనసు కలవాలి అంటే మనం ఆయన గురించి ఆలోచించాలి. మన దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు అంటే ఏమండి మనం ఆయనతో కలవడానికి. ఏమండి, ఇంటికాడ ఉంటే ఏయో పనులు ఉంటాయి కదా. ఏమండి, దేవుని సన్నిధికి వస్తే ఇంక అన్నీ మర్చిపోయి ఈ దేవుని సన్నిధిలో మాత్రం ఉండగలుగుతాం. మరి దేవునికి కనెక్ట్ అవ్వగలుగుతాం. అప్పుడు సంతోషంగా దేవుడు కూడా మనల్ని చూసి సంతోషిస్తారు. మనం వింటున్న విధానాన్ని బట్టి కూడా ఆయన సంతోషిస్తారు. ఈ లోకంలో జరగవలసినవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన చెప్పిన సూచనలన్నీ కూడా జరుగుతున్నాయా లేదా? బైబిల్ గ్రంథంలో చెప్పినవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎంత మరి మీకు సంతోషం అనిపిస్తుందండి? ఎందుకనండి? అమ్మో భయం వేస్తుంది. దేవుని రాకడ అతి సమీపంగా ఉందని మనకి అర్థమవుతుంది కదా. మరి అంజూరపు చెట్టు కొమ్మ లేతదై చిగిరించినప్పుడు మీరు వసంతకాలం ఇప్పుడే వస్తుందని తెలుసుకుంటారు కదా. మరి ఈ లోకంలో యుద్ధాలను గురించి, యుద్ధ సమాచారాలను గురించి ఏమండి మరి ప్రకృతి వైపరీత్యాల గురించి విన్నప్పుడు ఇవన్నీ కూడా దేవుని రాకడ సమీపంగా ఉందని సూచనలు అనమాట. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన రాకడ సమీపంగా ఉంది. మరి సంతోషంగా ఉందా, భయంగా ఉందా? ఏమండి, సంతోషంగా ఉందన్నాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకు అంటే మనకి ఈ బాధలన్నీ పోతాయి. ఏమండి, బాధలన్నీ పోతాయా పోవా? ఏమండి, బ్రతుకులో ఒక్క ఆశ ఏంటి అంటే ఒకవేళ మళ్ళీ బ్రతికిస్తే ఆయన కోసం చెప్పడం కోసమే, ఆయన కోసం బ్రతకడం కోసమే. ఎందుకు అంటే 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికి భూమి మీద ఏమండి మిగిలిన శాశ్వత జీవితాన్ని మనం బ్రతికి చూపించమని చెప్పారు. ఏంటంట, నీకు నాకు ఊరికి నీ సరదాగా బ్రతకట్లా, ఎవడి పని లేక బ్రతకట్లేదు ఇక్కడ. దేనికోసం? ఆయన ఎలా జీవించాడో 33.5 సంవత్సరాలకే పరిపూర్ణ దైవత్వంతో మనిషి రాగలరు. మనం నేర్చుకోగలిగితే. నేర్చుకోవాలంటే ఏం చేయాలి? నేను ప్రతి వాక్యాన్ని యూట్యూబ్లో కొట్టి చూస్తే మొత్తం పిల్లల కోసమే ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పిన దాన్ని బట్టే పిల్లలు ప్రభావితులు అవుతారు. ఏమంటే పిల్లల్ని చదివించామనుకోండి మంచిగా, వాళ్ళు పెద్ద గొప్పవాళ్ళు అవుతారు. చదివించకపోతే ఎంతో కష్టాల్లో ఉంటారు, శ్రమల్లో ఉంటారు. అవునా కదా? పిల్లలు గొప్ప స్థితిలో ఉండడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులేనండి, ఇంకెవరో కాదు. ఏమండి, ఎంతో మాకు స్తోమత లేదయ్యా అంటారు. స్తోమత లేని వాళ్ళే కదా చదివించింది చాలా వరకు. ఏమండి, చాలామంది కష్టపడి పిల్లల్ని చదివించలేదా? ఎంతో ఉన్నతంగా చదివించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే కష్టాల్లో ఉన్న, శ్రమల్లో ఉన్న ఏమండి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా ఎవరికైనా మానవులుగా. ఏమండి, నేను అనుకుంటా ఉంటాను, మరి నిన్న థామస్ గారు వాళ్ళ అమ్మాయి, పెద్దమ్మాయి సాక్ష్యం విన్నాను. మంచి తల్లిదండ్రులు ఉంటే ఏమండి
ఏమండి 75,000 రూపాయలు ఉద్యోగం వస్తే ఎంబీఏ చదివిందంట. వాళ్ళకి తనకి ఏమీ లేకుండానే తన మార్కులు బట్టి ఇచ్చేస్తున్నారంట ఉద్యోగం. 75,000 స్టార్టింగ్. నేను దేవుని సేవ చేయాలా డాడీ, లేకపోతే ఉద్యోగం అంటే సర్టిఫికెట్లు చింపి అక్కడ పడేసి అన్నారంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అన్నారంట, నువ్వేమన్నా పిచ్చిదానివా, ఆ సర్టిఫికెట్లు చింపడం ఏంటి? తను ఇలా చింపుతూ ఉన్నప్పుడు కూడా ఏమండి ఎంతో బాధ, కొంచెం బాధ వస్తుంది కదా అనిపించిందంట. అయినా సరే దేవుని కోసం అని చింపేసిందంట. ఏమండి నిజంగా అప్పుడు నువ్వు ఎక్కడంటే ఏ ప్రార్థనలు పెట్టినా నేను ఏర్పాటు చేస్తాను అంటే ఈ సంవత్సరం అంతా కరెక్ట్గా సంవత్సరం వచ్చే నెలకి ఈ నెలకే సంవత్సరం అయిందండి. తను వచ్చి ప్రతిరోజు ఎక్కడొకక్కడ ప్రార్థనలు పెట్టడం, మీటింగ్స్ పెట్టడం. నాన్నగారు ఎక్కడ మీటింగ్ పెడతానంటే అక్కడ ఏర్పాట్లన్నీ చేయించేస్తున్నారంటే ఎంత సంతోషం అనిపించింది. అలా ఉంటే గమ్ముని ఎదిగేద్దాం కదా. ఏదైనా తల్లిదండ్రులు ఉంటే అంటే నిన్న మధ్యాహ్నం మళ్ళా కిరణ్ పాల్ గారి సాక్ష్యం విన్నాను. దేవుడు ఎలా మాట్లాడతారంటే ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వడానికి దేవుని స్తోత్రం చెప్దాం. అసలు అనిపించిందండి ఆడు చేసే సేవకి. కిరణ్ పాల్ గారు ఎంతమందికి తెలుసు? ఏమండి నిజంగా నాకు అనిపించింది అసలు ఇంకేం సేవకులు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే చాలనిపించింది. ఒక టీమును తయారు చేస్తున్నాడు. నిజంగా బాయ్యి నాకు అనిపించింది. ఏమండి పౌలు గారు అంత భక్తిపరుడు, ఆ తరువాత వ్యక్తో లేకపోతే సమానం వ్యక్తో అతనే అనిపిస్తుంది నాకు. దేవుని స్తోత్రం చెప్దాం. నిజంగా అండి ఏమి జ్ఞానం దేవుడు ఇచ్చాడు కదా. ఎంత కష్టాల్లో, ఎంత శ్రమల్లో, తల్లిదండ్రులు వదిలిపెట్టేసిన పరిస్థితుల్లో, ఏమండి వాడి చిన్నమ్మ కూడా వదిలిపెట్టేసిన పరిస్థితుల్లో అబ్బా ఏమి అసలు నేను అనుకుంటాను అసలు ఆయన ప్రణాళిక ఉన్నవాడు గొప్ప. మరి ఎంతో అనిపిస్తుందా మీకు? నాకు అనిపిస్తుంది అయ్యో ఈ టైం అంతా ఇప్పుడు వరకు కూడా నేను మెషిన్ కుట్టుకునేటప్పుడు ఎంత ముద్ద పెట్టచ్చు కదా, నేను మీ సన్నిధిలో ఉంటాను కదా అనేదాన్ని. ఒక్కోసారి అనిపిస్తుంది ఇది మీ సన్నిధే కదా, మా ఇల్లు కాదు. ఏమంటే నేను ఎప్పుడన్నా జస్ట్ పడుకున్నా కానీ ఇది మా ఇల్లు కాదండి, నాకు ఇల్లు ఉంది అనిపించదు, మాకు సొంత ఇల్లు ఉన్నట్టు ఉండదు. ఆయన సన్నిధిలో పడుకోవడానికి, ఆయన సన్నిధిలో ఉండడానికి అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దాం. నిజంగా ఏంటంటే మరి అయ్యో నిజంగా దేవుడు తీసుకొచ్చిన విధానం చాలా మంచిది, కానీ మనంతటా మనం కొన్ని మార్గాలు ఏర్పాటు చేసుకుంటాం, వాటి ద్వారా ఇంకా కొంచెం వెనకబడతా ఉంటాం. అవునా కదా? కానీ దేవుని సన్నిధిలోనే గడపగలిగితే దేవుడు ఏం చేస్తాడు? మంచి జ్ఞానాత్మ ఇవ్వగలడు. ఆయన సన్నిధిలో స్తుతించడం, ఆరాధించడం. అసలు ఆయన చెప్పిన సాక్ష్యం నిన్న వింటే అనిపించింది అబ్బా నిజంగా ఏమి లైఫ్లు అండి. ఏమండి ఆయన దేవుణ్ణి 8 గంటలు స్తుతించేవాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. 8 గంటల మోకాళ్ళ మీద ఉండి స్తుతిస్తూ ఉండేవాడంటండి. అయితే ఒకరోజు ఏమండి ఆయన హైదరాబాద్ తెల్లవారుజామున వెళ్ళాడంటండి. ఏమండి అయితే కొంత సమయం అయిన తర్వాత చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు వచ్చి అరుగు మీద కూర్చొని ఏం మాట్లాడుతున్నారు, బాబు ప్రార్థన చేసుకుంటున్నాడు అని అనుకొని స్లోగా మాట్లాడుకుంటూ ఉన్నారంట. మాట్లాడుకుంటూ ఉంటే ఎంతసేపు ఉన్నా బయటికి రావట్లా. వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుకొని అప్పుడు బాబు అన్నం తిన్నాడా, ఇందాక నుంచి ప్రార్థనే చేస్తున్నాడు కదా, అన్నం తిన్నాడంటే వాళ్ళ అమ్మగారు అన్నారంటే లేదు బాబు లేడు, మీకు ఏమన్నా సౌండ్ వినపడుతుందా అంటే బాబుగా స్తుతిస్తున్నది. ఏమండి ఆ బాబు అంట స్తుతి 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 తన మాటే వీళ్ళందరికీ వినపడుతుందంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. అంటే 8 గంటలు స్తుతిస్తూ ఉంటే భూమి మీద కూడా కనీసం 10 నిమిషాలు దేవుని సన్నిధిలో స్తుతించగలుగుతున్నావా? మన అవసరతలు చెప్పుకోవడానికి కూడా మోకరించలేమే. ఏమండి అందుకే అంటాడు అసలు నన్ను అడగండి ఇస్తానంటే ఎవరు ప్రార్థన కూడా చేసుకోలేకే మీరు అడుగకయే పొందలేకపోతున్నారు. వెళ్ళవలసిన ఆయన దగ్గరికి వెళ్లకుండా అడగవలసిన ఆయన్ని అడగమన్నా ఆయన్ని అడగనటువంటి పరిస్థితిలో మనం ఏమవుతున్నాం? పొందలేకపోతున్నాం. మనం అడిగితే చాలు ప్రభువా నా స్థితి మార్చండి అంటే ఏం చేస్తారు? ఆయన మారుస్తారు. ఆయన స్తుతించడం నిజంగా. అప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా ఏమండి చాలా ఆశ్చర్యపడి అందరూ కలిసి మీరు కావాలితే ఆయన సాక్ష్యం వినండి, నిన్న స్టేటస్లో పెట్టాను. ఏమండి అందరూ కలిసి చేతులు పట్టుకొని ఏమండి మెల్లిగా వణుక్కుంటా మెల్లిగా తలుపు తీసి చూస్తే ఒక మూలన మరి పెద్ద దీపం మండుతూ ఉందంటండి. దేవుని స్తోత్రం చెప్తాం. ఆ స్తుతులు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయంటండి. వాళ్ళు వెంటనే మోకరించారంట. దేవుని స్తుతించేవారు ఉండడం 8 గంటల రోజుకి, చిన్న వయసులో 8 గంటల మోకాళ్ళ మీద ఉన్నారంట. ఇప్పుడు 4 గంటలే చేయగలుగుతున్నా అంటారు ఆయన.
4 గంటల మోకాళ్ళ మీద ఉన్నటువంటి మాటలండి. ఏమండి మన భూమికి టైం దొరికితే టైం చూసుకోదు. ఏమండి మన వాళ్ళు సొంత వాళ్ళు కాబట్టి చెప్తున్నారండి. ఏంటి టైం చూసుకోదు. ఏమండి సిటీలో టైం అయితే ఎంత బాగుంటుంది. అసలు ఏమి వాక్యాలు తెలుస్తాయి ఇంత కంగారుగా చెప్తే. ఏమండి ఏంటి ఒక మెసేజ్ చూసుకుందాం అనిపిస్తుంది మనసుకి, ఇది సరిపోదు అనిపిస్తుంది, టైం సరిపోదు. దేవుడు ప్రేరేపిస్తాడు కానీ టైం సరిపోదు అనిపిస్తుంది. అటు ఇటు కాకుండా చెప్తే ఏం అర్థం అవుతుందండి. ఏమండి కాబట్టి ఏంటంటే దేవుణ్ణి స్తుతించడం అనేటువంటిది ఎంతో విలువైంది ఈ రోజున. ఏమండి నిజంగా దేవుడు ఎంత ఇష్టపడే వ్యక్తిగా అతన్ని ఏర్పాటు చేశాడు. ఒకరోజు వాళ్ళ తమ్ముడు ఫీజు కట్టారంటండి, స్కూల్ ఫీజు. వచ్చి 6-7 సార్లు తలుపు దగ్గరికి రావడం, వెళ్ళటం, ప్రార్థన చేస్తున్నాడు అన్నయ్య, ప్రార్థన చేస్తున్నాడని. ఏమండి అప్పటికే 6 సార్లు 7 సార్లు వెళ్ళిపోయాడంట. మళ్ళీ మెల్లిగా తలుపు కొంచెం తీసి ఇలా చూశాడంటండి, పెద్ద సింహం పడుకొని ఉందంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి ఎక్కడ ఆ గదిలో నిజంగా వచ్చింది అనుకుంటున్నారు వాళ్ళు. ఏమండి అర్థమవుతుందండి. నిజంగా దేవుడు మనం ప్రార్థన చేసేటప్పుడు వచ్చి ఆయన ఉంటారు. దేవుని స్తోత్రం చెప్దాం. తర్వాత ఆ సాక్ష్యం తర్వాత ఇంకొక సాక్ష్యం కూడా ఆయన చెప్పారట. అమ్మని ఆయన కోసం చెప్పారు. మీరు వినండి, అంటే ఆయన చెప్తే చాలా బాగుంటుంది. మనం కొంచెం మీకు చెప్పడానికి, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించేవారంటే దేవునికి ఇష్టం, దేవుని గణపరిచేవారంటే దేవునికి ఇష్టం. ఏమండి మన దగ్గరికి దేవుడు వస్తాడు, అప్పుడు పాటలు పాడగలుగుతాం. దేవుడు రాకుండా పాటలు పాడలేరండి. నేను కనీసం ఏమండి మిషన్ కుట్టేటప్పుడు మిషన్ కట్టేసిన తర్వాత ఎన్ని పాటలు పాడేదాన్నో లెక్కలేదు. ఏమండి నిద్ర ఫుల్గా వచ్చే వరకు కూడా పాడి పాడి, ఇప్పుడు ఈ బుక్ ఉంది చూసారా, అది ఏమండి దగ్గర నేను ఏమండి ఇంకా మిషన్ కూడా నేర్చుకోవాలా, 20 సంవత్సరాల పైనే ఆ బుక్. అలా నాకు పెద్ద బుక్ ఉండి ప్రపంచంలో ఎవరు రాసిన పాట అయినా పెద్దగా రాయగలిగిన బుక్ ఉంటే బాగుండు అనుకునేదాన్ని. కానీ దేవుడు ఏం చేశాడు, నాకు సెల్ అంటే చాలా ఇష్టం అండి. అందరూ అంటారు, ఏమంటారు, పాడైపోతున్నారంటారు. కానీ ప్రతి విషయంలో మనం వినియోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏమండి ఎటు తిరుగుతున్నప్పటికీ కూడా వాక్యం వినవచ్చు, ఎక్కడ ఉన్నా పాటలు వినవచ్చు. బీసీ నాటి పాటలన్నీ కూడా నేను ఏమండి మరి చాలా డబ్బులు ఇచ్చేసి DVD ప్లేయర్, అబ్బా DVD ప్లేయర్ అంటే ఎంత ఆనందంతో చేయించుకున్నాను నేను. నా దగ్గర ఉన్న CDs అన్నీ తీసుకెళ్ళి మరి ఏమండి అన్ని DVD ప్లేయర్లో ఎక్కించుకొని, ఆ DVD ప్లేయర్ అంటే నాకు ప్రాణం అనమాట అండి. కానీ ఇప్పుడు ఏంటండి ఎక్కడుంటేనే వినాలి DVD ప్లేయర్ అంటే. ఇదేమిటి అప్పుడు పాటలు ఇలా కొడితే చాలు వచ్చేస్తున్నాయి. సంతోషం కదా. ఏమండి జనరేషన్ అంటే పాడు చేసుకునే వాళ్ళకి ఏమవుద్ది, ఏదైనా వాడుకునే విధానం. ఏమండి ఒక మందు ఏమండి జ్వరానికి ట్యాబ్లెట్ ఇస్తారు, ఒకటి వేసుకుంటే బాగానే ఉంటుంది, 4 వేసుకుంటే ఏమండి వేసుకునే విధానం ఎలా ఉండాలి, వాడుకునే విధానం. సెల్ ఉంది, చాలా దేవుడు మనకు అందుబాటులో ఇచ్చాడు. రకరకాల పాటల బుక్స్ బదులు ఏమండి రకరకాల బైబిల్, పవిత్ర గ్రంథం అని అది కూడా కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నాను, RCM బైబిల్. ఇప్పుడు ఇంట్లో కొడితే వచ్చేస్తుంది, ఎంత సంతోషం అనిపిస్తుందో. ఏమండి కాబట్టి మనం ఎక్కువగా దేవుని వాక్యం విరివిగా దొరుకుద్దంట. ఏమండి యోసేపు ఐగుప్తు దేశంలో పంటలు పండితే ఏమండి ఏం చేశాడంట, కొట్లు కట్టించేశాడంట. ఇప్పుడు ఫుల్గా దొరుకుతున్నప్పుడు మనం ఏం చేయాలి, కూర్చుకోవాలో వద్దా? కూర్చుకోవాలంటే ఎక్కడ కూర్చుకుంటామండి, షెల్ఫ్ల నిండా అండి. బైబిల్ కొనేసి షెల్ఫ్లో మన హృదయంలో కూర్చుకోవాలి. ప్రతి నిమిషం చాలా వాల్యూ కలిగినటువంటిది. కాబట్టి వాక్యం అంతా తెలుసుంటే మనిషి ఏమవరు. అందుకే దివారాత్రులు మనం వాక్యాన్ని ధ్యానించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, మరి కొంచెమే చెప్తాను కానీ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఒక చక్కటి మాటలు మాత్రమే. ఏమండి ఈరోజు ఏమండి ఒక స్వీట్ లాంటి మాటలు. ఏమండి అవునా? కాబట్టి చక్కగా పరలోక రాజ్యం కోసం రకరకాలు చెప్పే బదులు పరలోక రాజ్యం ఎలా ఉంటుందో మీకు చెప్పాలని దేవుడు ప్రేరేపణ ఇచ్చారు. అందరికీ తెలియదు కండి పరలోక రాజ్యం ఉంటుంటే. పరలోకం అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది అంటారు, ఎలా ఉంటుందో కూడా, అక్కడ ఎవరు వెళ్తారో కూడా అన్నీ వ్రాసాడు. కాబట్టి మనం వెళ్ళే పట్టణం దాన్ని బట్టి సంతోషించాలి. మన ఇల్లు అయ్యో వాల్కేర్ అవ్వలేదు, ఏమండి సీలింగ్ అవ్వలేదు, ఏమండి అయ్యో ఇది అవ్వలేదు అది అవ్వలేదు అనుకుంటూ ఉంటాం. మనకి ఏముందండి,
ఈ భూమి మీద ఎవ్వరే పనికిరామండి. ఇక్కడ ఈ భూలోకం బూడిద రాశి అంట. ఏమైపోద్ది? బూడిద అయిపోద్ది కదా. కాబట్టి మనం సంతోషించదగింది మనకుంది. అది ఎవరిదండి? మంద కదా. పరలోక రాజ్యం మంద కదా. మంద ఇక్కడ ఉన్నది. ఏమండి? ఇక్కడ ఉన్నది ఎవరిది? మా ఇల్లు అండి అంటాం. మనం ఉంటామో లేదో తెలియదండి. మనం ఉంటామో లేదో తెలియదు. అందరూ సూపర్గా కట్టుకున్నారు విజయవాడలో. ఏమైపోయినాయి అన్నీ కూడా? కొన్ని కూలిపోవడం, కొంత చాలా నష్టపోవడం జరిగింది కదా. ఇక్కడ ఉన్నది మంది కాదు, పరలోక రాజ్యం మంది. దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఒక్కసారి అంటే కొంచెం మరి 21వ అధ్యాయం అయితే కేవలం పరలోక రాజ్యం కోసం చెప్పబడుతుంది. కానీ కొంచెం ముందు నుంచి చదివితే ఈ లోకంలో జరిగే విషయాలన్నీ కూడా ఇందులో ఒక పార్ట్లేనండి, భాగాలే. అవన్నీ జరుగుతూ ఉన్నాయి, జరగబోయేవి కూడా కొంత రాయబడి ఉన్నాయి. మరి చివరిలో చూద్దాం కొంచెం. 20వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. మరియు ధవళమైన మహాసింహాసనమును. ఏంటంటే ధవళమైన అంటే అర్థం ఏంటి? ధవళం అంటే ఏంటి? ధవళ వర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు అంటే. ధవళ వర్ణుడు అంటే ఏంటండి? ధవళం అంటే ఏంటి? తెలుపు. ఏమండి? వైట్ కలర్ అనమాట అండి. ఏమండి? ధవళ సింహాసనం, తెల్లని అందమైన సింహాసనం అంటండి. ఏమండి? మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని. భూమి ఆకాశం ఆయన సముఖం నుండి పారిపోయి అంటండి. నిలబడి చోట్లేదంట వాటికి. వాటికి నిలువ చోటు ఎక్కడ నిలబడాలో అర్థం కల. అక్కడ నిలబడేది ఎవరంటండి? ఆయన ముందు నిలబడేవాళ్ళు ఎవరు? ఏమండి? ఇప్పటి వరకు కూడా సృష్టి అంతా కూడా సంతోషంగానే ఉన్నాయి. ఏమండి? అంతా చూస్తూనే ఉన్నాయి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అన్నీ చెప్తూ ఉంటాడు ఆయన. కానీ ఆ ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చేసరికి ఈ లోకంలో ఉన్నది ఏదన్నా అక్కడ కనబడుతుందండి? సింహాసనం ముందు ఏమేమి కనపడతాయి? ఏమండి? భూమి ఆకాశాలు కనపడతాయా? వద్దాం దేవుని చూద్దాం అనుకుంటే భూమి ఆకాశాలకి నిలబడడానికి చోటు లేదంటండి. అవి నిలువ చోటు లేక ఏమైపోయినాయి అంట? పారిపోయినాయి అంట. మరియు ఏమండి? అందరూ నిలబడతారండి అంటారు. అందరు గొప్పవారేమి కొద్దివారేమి ఎవరంటండి? మృతులైన వారందరూ. మా అమ్మ, మీ అమ్మ, మీ నాన్న, మీ తాత, ప్రతి ఒక్కళ్ళు ఎవరు? మృతులైన నీ వారందరూ కూడా ఎక్కడుంటారు? ఫైనల్ జడ్జిమెంట్లో నిలబడే రోజు ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? వాళ్ళు అందుకే కదండి. ఏమండి? చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఏం తెలుసు. అందుకే కదా అందరూ రకరకాలు చేస్తారు. ఏమండి? మా గేదె చచ్చిపోయిందంటే భోజనాలు ప్రార్థన ఏమైనా పెట్టానా? ఏమండి? 10 గేదెలు చచ్చిపోతే భోజనాలు పెట్టానా నేను? ఒక చిన్ని పిల్లలు చనిపోతే వాళ్ళ ఆత్మకు శాంతి కావాలి, రండి ప్రార్థన చేద్దాం. ఏమండి? ఈ సంవత్సరం చేస్తున్నారా? వాళ్ళని గుర్తు చేసుకొని దేవుడికి ప్రార్థన చేసి అందరికీ భోజనం పెడితే ఏమవుద్ది? పుణ్యం వస్తుంది. మరి 10 గేదెలు చచ్చిపోతే ఏమండి? అంతేనా? కాబట్టి మృతులైన వారందరూ ఎక్కడ వస్తారంట? సింహాసనం ఎదుట నిలబడే రోజు ఉంది. వాళ్ళు ఆదాము హవ్వలతో సహా వస్తారండి. వస్తారా? ఆ రోజున ఆదాము గారు అవ్వగారు కూడా మనతో పాటు నిలబడే రోజు ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఏంటంటండి? గ్రంథములు. నువ్వు నేను చేసినటువంటి ప్రతి పని, ఎవడి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఆయన గ్రంథములో లిఖింపబడతాయి. అర్థమవుతుందండి? గ్రంథములు విప్పబడెను. చూడండి, మన హిస్టరీ అంతా ఒక గ్రంథం ఉంటుంది. ఏమండి? ఒక జీవ గ్రంథం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఏమండి? గ్రంథాలన్నీ విప్పబడతాయి. ఎవరి క్రియల చొప్పున వాళ్ళకి తీర్పు తీరుస్తారు. కానీ జీవ గ్రంథం అనేటువంటిది ఆ బుక్ ఏంటంటండి? బ్రతికి ఉన్న బుక్. జీవ అంటే ఏంటి? ఏమండి? బ్రతికున్న బుక్. బ్రతికున్న వాళ్ళు మాత్రమే అందుట్లో ఉంటారు. అర్థమవుతుందండి? ఆ గ్రంథంలో ఎవరుంటారు?
బ్రతికున్న వాళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయి. అంటే చచ్చిన వాళ్ళు పేర్లు అందుట్లో ఉండవు. అదేంటండి మరి చనిపోయిన వాళ్ళందరూ నుంచున్నారు కదా, నిలబడ్డారు, కానీ వాళ్ళు బ్రతికినట్టు కాదండి. ఒక విషయం, జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను. ప్రతి ఒక్కరికి తీర్పు తీస్తారండి. అంతమంది తీర్పు తీస్తారండి. ఏమండి తీర్పు తీర్చడం, నాకు చిన్నప్పుడు మనం చేసిన పనులన్నిటి బట్టి తీర్పు వస్తుందని చిన్నప్పుడు విన్నప్పుడు, ఎలాగా ప్రతి పనిని ఎలా చూస్తారు ఇంతమందికి ఎలా చేస్తారు, ఒక మైండ్ ఉండేదనమాట. ఆ వాక్యంలోనే ఒకసారి నాకు తెలియజేశాడు. అదేంటి అంటే, మరి ఏమండి ఒక త్రాసు ఉందనుకోండి, త్రాసులో మనల్ని పెడితే ఏమవుద్దండి? తేలిపోతామో నిలబడతామో, ఏమండి వెళ్ళి కూర్చోండిరా బాబు అంటే ఏమండి అయిపోయినట్టే, అవునా కదా? ఆయనకి ఎంతండి తీర్పు తీర్చడం. కానీ నీకు అర్థం అవడం కోసం నీ పనులను బట్టి, ఏమండి నీ పనులన్నీ అలా ఉంటాయి. నువ్వు కరెక్ట్గా చేసావా లేదా, ప్రతిదీ కూడా కరెక్ట్ ఆన్సర్లు ఇటు ఉంటాయి. ఏమండి నువ్వు అన్నీ దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఈ భూమి మీద సువార్త ప్రకటించండి. ఏమండి తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్టు పంపిస్తున్నాను. తోడేళ్ళు బ్రతకనిస్తాయండి గొర్రె పిల్లల్ని. అయినప్పటికీ కూడా ప్రతి వాళ్ళకి కూడా సువార్త అందడం కోసం ఏమండి ఆయన ప్రకటించాడు, యోహాను గారు ప్రకటించాడు, ప్రవక్తలందరూ ప్రకటించారు. ఇప్పుడు నేను ప్రకటిస్తున్నా, తర్వాత మీరు ప్రకటిస్తారు. ఏమండి ఇంతమంది ప్రకటించడం దేనికి? ఫైనల్ జడ్జిమెంట్ ఉంది. ఇప్పుడు ఒక ఆవిడ ఇటు వెళ్తూ ఉంది, ముసలావిడ. ఏమండి ఆంటీ గారు అనేసి అన్నా అంటే నిలబడింది. ఏమండి మీరు దేవుని నమ్ముకున్నారా అంది. ఏమండి మీరు అడగండి ఎవరినైనా, మీరు దేవుని నమ్ముకున్నారా అంటే పూజలు చేస్తున్నామండి, మాకు దేవుడు ఉన్నాడు అంటారు. దేవుని నమ్ముకున్నారని అంటే ఏమంటారు? దేవుని నమ్ముకున్నారా అని అడిగి చూడండి ఎవరైనా పూజలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు దేవుని నమ్ముకున్నారండి అంటే నమ్ముకోలేదండి. ఆటోమేటిక్గా గాడిలోంచి ఆన్సర్ వస్తుంది, మేము చేసేయి నిజమైన దేవుడికి కాదన్నట్టు వస్తాయి. అప్పుడు అన్నాను, ఏమండి మనం చనిపోయిన తర్వాత నరకం అనేటువంటిది ఉంది. ఒకవేళ నరకం అర్థం కావట్లేదు అనుకోండి, మనం ఏం చేయాలండి ఒక అట్ల పుల్లను బాగా కాల్చి ఇక్కడ చెయ్యికి కాలుకి పెట్టుకుంటే ఏమవుతుందండి? ఏమండి పెట్టుకొని చూడండి ఒకసారి, ఇటు ఇలా కాల్చి చూడండి. పాపం ఈ చేయికి ఆ కాలుకి ఈ కాలుకి వేసుకొని చూడండి. నరకం అంటే అర్థం కాని వాళ్ళు, నరకం అంటే ఎలా ఉంటుందంటే, కుమారక్క ఎగ్జాంపుల్ చెప్పింది, 4 వాతలు పెట్టుకోమంది. ఏమండి 4 వాతలు ఏం లెక్క కాదండి. నన్ను అడిగితే ఒళ్ళంతా కాలిపోయినా లెక్క కాదు. ఏమండి ఆ బాధ సంబంధమైన పొగ యుగాలు లేస్తుందంటండి. ఏమండి అక్కడ అగ్నిగంధకాలతో మండే గుండం అది. పోని కొంచెంసేపు బాధ వచ్చి ఆగుద్దా? ఇంకా విడిపించేవాళ్ళు ఎవరు లేరు, తగ్గేది లేదు అక్కడ. అర్థమవుతుందండి? నరకం ఉందా, జాగ్రత్త. కొంచెం ఎండ తీవ్రత ఎక్కువైతే ఏమండి యేసుప్రభువా 3 మేకులు పీక్కోలేనోడా అన్నవాడు ఏమవుతాడంటే వడదెబ్బ తగిలి అక్కడ పడతాడు. కొంచెం ఎండ తీవ్రత ఎక్కువైతే. నరకం అంటే మాటలు కాదు, భయంకరమైనటువంటిది. దాని నుంచి తప్పించడం కోసం నరక శిక్షను భరించాడు భూమి మీద యేసుప్రభు వారు. దేవుని స్తోత్రం చెప్దాం. నా పాపాలన్నిటినీ ఆయన భరించారు. ఏమండి అగ్నిగుండం అంటే అసలు ఎవ్వడికి లెక్క ఉండదు. ఒకసారి కాల్చుకొని చూస్తే తెలుస్తుంది. ఒక కాలు కాల్చుకొని చేస్తే, వేలు కాల్చుకొని చూస్తే ఏమండి అది ఎలా ఉంటుందో, కొంచెం మంట అంటూ టేస్ట్ అనమాట. నేను చెప్పేది ఏంటి, టేస్ట్ చూడాలంటే ఏం చేయాలి? కాలిందంట పాపం, మనకు కాలితే అర్థమవుద్ది ఆ బాధ ఏంటో, అవునా కాదా? చాలా జాగ్రత్త. అక్కడ పేస్ట్లు గీస్ట్లు ఏముండవండి, అక్కడ డాక్టర్స్ గట్రా ఎవరుండరు, విడిపించేవాళ్ళు ఉండరు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇక్కడ మరి వాని తమ క్రియల చొప్పున ప్రతి వారు కూడా ఏమయ్యారంట? తీర్పు పొందుతారంట. నువ్వు పరలోకానిక, నువ్వు నరకానిక. ఒక అతను కైలాస్ మహర్షి, మీరు చదివారో లేదో బుక్ నాకైతే తెలియదు, కానీ కైలాస్ మహర్షి అని బుక్ ఉంటుంది అనమాట. ఆయన మరి యోహాను గారి టైప్ అనమాట అంటారు. ఆయనకి శరీరం ఉంటుంది, ఆయన ఆత్మ అక్కడక్కడక్కడ సంచారం చేసి ప్రతి వాళ్ళు బాధపడతా ఉంటే వాళ్ళ కోసం మరలా తన శరీరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఎందుకని? ఆత్మలు అయినటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తే కుదరదండి, ఇంకా అయిపోయింది, లెక్క అయిపోయింది వాళ్ళది. మన శరీరం ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు వింటాడు.
అర్థమవుతుందండి. అందుకే దేవదూతలు కూడా మనకు పరిచర్య చేస్తారు. ఈ శరీరంతో ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తే ఏంటి, దేవుడు వెంటనే వింటారు. వాళ్ళు చేస్తే కుదరదు, వాళ్ళు దేవుని స్తుతించడం ఇంకంతే. ఇక్కడ ఉన్నప్పుడు ప్రార్థన చేయడం అనమాట. కాబట్టి కైలాస మహర్షి కూడా మరి తను అతను ఎంత మరి కుటుంబంలో గొడవను బట్టి ఆత్మహత్యకి పాల్పడుతూ ఉంటాడు. ఇతను ఎంత ప్రార్థన చేస్తాడో, ఎంత బ్రతిమలాడతాడో తను అర్థం చేసుకోడు. అర్థం చేసుకోకుండా ఊరి పెట్టుకొని చనిపోతాడు. చనిపోతే అయినప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తున్న పరిస్థితిలో ఏమండి ఇతను ప్రార్థన చేస్తానే ఉంటాడు. ప్రభువా, వ్యక్తిని కనికరించవా, పరలోక రాజ్యం ఇవ్వవా ప్లీజ్. ఏమండి చాలా భక్తిపరుడు, తిన మాట త్రోసేయడానికి ఇష్టం లేదు. ఒకసారి సీన్ చూడు. ఏమండి భక్తుడికి ఏం చేస్తున్నాడు దేవుడు, ఆ సీన్ చూపిస్తున్నాడు. సరే పరలోక రాజ్యం రమ్మని చెప్పు. పరలోక రాజ్యం వెళ్ళటానికి అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి జస్ట్ అలా చూసి వెళ్ళిపోతారు అంటారు. అక్కడికి వెళుతుంటేనే వెనక్కి ఏమండి ఎక్కడికో ఉంటేనే, కోట్ల కిలోమీటర్లలో ఉంటేనే ఆత్మ వెళ్ళలేని పరిస్థితిలో వెనక్కి నెట్టివేయబడుతున్నాడు అంటాను. చూడలేని పరిస్థితిలో రమ్మనంటే వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకని? ఈ భూమి మీద పరిశుద్ధపరచబడకపోతే దేవుని చూడలేరు. పరిశుద్ధులుగా మార్చబడకపోతే ఆ ఛాయలకు కూడా వెళ్ళలేరు. సరే వాడు నిజంగానే కొంచెం వెలుగులోకి కష్టపడి వస్తే వాడు ఇలా చూసుకుంటే ప్రతిదీ చేతుల మీద పాపమని కనపడుతుందంట, కాళ్ళ మీద పాపమని కనపడుతుందంట. ఏమండి దేవుని వెలుగు టచ్ అయ్యేసరికి ఏమని కనపడుతుంది? అన్నీ పాపం కనపడుతుందంట. వాడు ఏమండి దేవదూత చెయ్యిని విదిలించుకొని రయ్యని పరిగెత్తి అగాధంలోకి పడిపోయాడు అంటండి. అర్థమవుతుందా? మనంతటా మనం అక్కడ ఉండలేమండి. కోమలోకి వెళ్ళి ఒరే కోమలోకి వెళ్తున్నావు, నువ్వు లేచి కూర్చో అని చెప్పండి. వాడు కూర్చుంటాడా? ఏమండి వాడు కూర్చుంటాడండి? కోమలోకి వెళ్ళేవాడిని లేచి కూర్చోరా, నువ్వు కోమలోకి వెళ్ళిపోతున్నావు, స్టడీ చేసి కూర్చో అంటే ఏమంటాడు? ఇప్పుడు మీరు బ్రతికించుకోగలిగితే అన్ని ట్రీట్మెంట్లు మీరు చేయించుకోండి, మీరు ప్రార్థన చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నాను అంతే. చదువుకో. ఏమండి అంతేనా కాదా? వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుందండి. వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ భూమి మీద సరిగా దేవునిని మరి అనుభవించకుండా, దేవునితో లీనమైనటువంటి జీవితం లేకపోతే నువ్వు అక్కడ అస్సలు ఉండలేవు. దేవుని సన్నిధి, విశ్రాంతి అంటే ఏంటో తెలుసా? విశ్రాంతి అంటే ఏంటో తెలుసా? చిన్ని పరలోకంలాగా దేవునితో గడిపే సమయం. ఏమండి ఇక్కడ అస్సలు ఇష్టపడకపోతే అక్కడ ఎలా ఇష్టపడతారు? అక్కడ ఎలా ఇష్టపడతారు? ఏమండి విశ్రాంతి అంటే ఏంటి? కనాను దేశం విశ్రాంతి అంటాడు, ఈ విశ్రాంతి అంటాడు, పరలోక విశ్రాంతి అంటారు. అర్థమవుతుందండి? కాబట్టి జాగ్రత్త. మన క్రియల చొప్పున మనకి ఏమి ఇస్తాడంట? ప్రతిఫలం. ఆయన దగ్గర ఏ పాపాలు కూడా దాగవనమాట అండి. మన యెషయా అంటాడు, దర్శనములో దేవుని దగ్గరికి వెళ్తాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే కెరూబులు, శరాబులు, ఏమండి ఆయన ధవళమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడిని చూచి తిని ఆయన వస్త్రము ఏంటంటండి ఆ యొక్క ఆలయాన్నంతటిని నిండుకొని ఉందంటండి. ఏమండి అందరు స్తుతిస్తూ ఆరాధిస్తారు. రెండు రెక్కలతో కళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు. ఆయన సన్నిధిలో కాళ్ళు కూడా కనబడకూడదని 2 రెక్కలతో ఎగురుతా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దూరం నుంచి చూసి యెషయా ప్రవక్త అయ్యో ఏంటంటండి అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడిని. ఏం పెదవులు అంట? దేవుడు డైరెక్ట్గా దర్శనాలు చూపించేవాడు. దేవుని ప్రవక్త అక్కడికి వెళ్ళి ఏమంటాడు? అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడిని, అపవిత్రమైన ప్రజల మధ్య ఉండవాడిని దేవుణ్ణి చూశాను, పరిశుద్ధుని చూశాను, నేను చచ్చిపోతాను అంటే కంగారు పడి ఏమంటే దేవదూత మండుచున్నటువంటి ఆ కొలుములో నుంచి ఒక కారు నిప్పు తీసుకొచ్చి పెదాలకు తగిలించి, నీ పెదవులు పరిశుద్ధమైన, కంగారు పడకు, నువ్వు చచ్చిపోవు, పరలోక రాజ్యం అమ్మో దేవుని చూస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు. అందుకే దర్శనం ఇవ్వడండి పాపం. ఏమండి దేవుడు దర్శనం ఇస్తే అస్సలు చూడలేము. మాకు చిన్న వయసులో ఒకసారి ఏ బస్సు దొరకట్లేదు, ఎక్కడికి థామస్ గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. నుంచొని చాలాసేపు చూసి ప్రార్థనకు టైం అయిపోతుంది. ఇది రాజమండ్రి, ఎంత కోరిక మీద ఉన్నాం. లారీ వస్తే ఆపేసాం, ఎక్కేసాం. స్తుతక్క, నేను, అల్లెక్క ఎంతమంది ఉన్నామండి.
స్తుతి అని లెక్క ప్రార్థన చేసుకుంటా ఉంది. ఇంకా స్తుతి అక్క వీళ్ళందరం కూర్చున్నారు. ఆ డ్రైవర్ ఏదో నన్ను కదిపాడు అంతే. ఏమండి, నన్ను కదిపాడు. ప్రతిదీ అడుగుతూ ఉంటాడు. ఇలా దేవుడు ఏంటండి, ఇదేంటండి, అదేంటండి, మనుషులకి ఎందుకు కనపడ్డండి, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే బుర్రగొక్కుని అసలు ఎలాగొచ్చినాయండి మీకు ఇవన్నీ కూడా. ఏమండి, మా ఆవిడ వెళ్తుందిగా ప్రార్థనకి, ఏది అడిగినా సమాధానం చెప్పదు. ఆఖరికి మరి దేవుడు ప్రత్యక్షం అయితే బాగుండు అన్నాడు. ప్రత్యక్షం అవుతాడు కానీ మనం చచ్చిపోతాం, పర్లేదా బాబోయ్ మీరు ఇలా మాట్లాడతారు ఏంటండి. ఏమండి, నీతో కల్లో కనబడితేనే మా తాతయ్య గారు దేవుని స్వరం విన్నారంటండి. దేవుని స్వరం వింటే ఆయన చెవులు కొన్నాళ్ల వరకు కూడా వినబడేవిగా అంటండి, గళ్ళు పడిపోయినాయి అంట. దేవుని స్వరం అంటే ఏంటి ఏమండి, దేవుడు అంటే మాట్లాడుకుంటున్నారా? యేసుప్రభు అంటే దీర్ఘశాంతం, చాలా ప్రేమికుడు. కానీ నువ్వు చేసే పనులు బట్టి నీకు ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. వచ్చిన రోజున జడ్జిగా మారినప్పుడు అప్పుడు కుదరదు సరి చేసుకుందామంటే. ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలి మనం. చదవండి. సముద్రము తనలో ఉన్న మృతులను, అంటే సముద్రాల్లో చనిపోయిన వాళ్ళు సముద్రం ఏం చేయాలంటండి, డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి అక్కడ. ఏమండి, అందరినీ అప్పగించాలంటండి. రోడ్ల మీద చచ్చిపోతే ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్, ఏమండి ప్రతి వాళ్ళని అప్పగించాలంట. ఏంటంటే మరణం ఎంతమందిని తీసుకుందో, మృతుల లోకం అక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళ వశములో ఉన్న వారందరినీ తీర్పులో నిలబెట్టడం కోసం అప్పగించినాయి అంటండి. అర్థమవుతుందండి దేవుని వాక్యం? దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటంటండి, ప్రతివాడా కొందరా? ప్రతివాడిలో నువ్వు నేను ఉంటావా? గుర్తుపెట్టుకోవాలి. మన క్రియల చొప్పున నిలబడి అక్కడ అంత్య తీర్పులో ఏమండి మనం నిలబడవలసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మన క్రియల చొప్పున ప్రతిఫలం వస్తుంది. ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది, ఇంకా వాటికి పని అయిపోయింది. ఇంకెవరిని చంపక్కర్లా, మృతుల లోకం కూడా ఉండనవసరం లేదు. ఆ రెండు కలిపి మొదటిగా ఎవరు వెళ్ళారు? అగ్నిగుండంలోకి ఎవరు వెళ్ళారు? మరణం ఫస్ట్ వెళ్ళింది, తర్వాత మృతుల లోకం. ఆ తరువాత తమ ఇష్టానుసారంగా చేసినటువంటి వాళ్ళు, తీర్పు పొందిన వాళ్ళు వెళ్తారు. ఈ అగ్నిగుండము ఏంటంటండి, రెండవ మరణం. ఎవని పేరైనను ఏమండి, జీవగ్రంథం పేరు తెరవగానే నువ్వు అక్కడ నిలబడితే, ఏమండి చిన్నప్పుడు అనుకునేదాన్ని, ఏమండి దేవదూతలు అంట చాలా పెద్ద బుక్ అంటది. దేవదూతలు ఎంతో దూరం వెళ్ళి అలా తిరిగేస్తే అన్ని పేర్లు ఉంటాయి అన్నమాట. కానీ ఒక విషయం ఏంటి అంటే, నాలెడ్జ్ ఎక్కువ పెరిగిపోయింది కదా. ఏమండి ప్రశాంత్ అని కొడితే ఏమైపోద్ది, సెల్లో వచ్చేద్ది, నీ హిస్టరీ అంతా వచ్చేద్ది. తిరగేసి మరగేసి అంతా అక్కర్లా. ప్రశాంత్ వచ్చి నుంచుంటే స్క్రీన్ రాది కదే వచ్చేయాలి ఇక్కడ, అవునా కాదా? మొత్తం కనపడతానే ఉంటుందండి. అర్థమవుతుందండి? ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎళ్ళ వాడు వచ్చి నుంచున్నప్పుడు అక్కడ పేరు కనపడకపోతే, ఏమండి పేరు కనపడకపోతే ఏం చేయాలంటండి? ఒక పాస్టర్ గారంట నాకులాగా దేవుని కోసం ఉండాలని కోరుకున్నాడు చాలా. ప్రతి రూపాయి కూడా ఆయన కోసమే. తన బట్టలు తను కొనుక్కోవడానికి కూడా ఇష్టపడ్డంట. మొత్తం మీటింగ్స్ పెట్టి సువార్త అందించడం, ఎవరో ఒకళ్ళు రక్షింపబడతారు. అలా చేసేటువంటి పాస్టర్ గారు ఒక రోజున చనిపోయి పరలోక రాజ్యం వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ నిలబడి ఉన్నాడు. అయితే ఇంకా ఆయన టైంలోనే కొంతమంది వచ్చారంటండి. జీవగ్రంథం పేరు తీశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఏమండి ఇస్తున్నారు. తీరా చూస్తే జీవగ్రంథంలో ఎంత వెతికినా అతని పేరు, దేవదూతలు కంగారు పడుతున్నారు. ఏమండి రోజు మీటింగ్స్ జరుగుతూ ఉంటే దేవదూతలు అటెండ్ అయ్యి ఆ మీటింగ్ అంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఉంచుకుంటారంట. మరి నిజంగానే దేవుడు ఆయన దూతలను పంపించకపోతే మీటింగ్ పెడితే అక్కడ పాములు ఉంటాయి, జెర్లు ఉంటాయి, మొత్తం బాగు చేసేసి అడివంతా బాగు చేసి పెట్టేస్తారు మీటింగులు. నిజంగా దేవుడు ఎంతో కాపుదల ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మరి దేవదూతలు కూడా అటెండ్ అయ్యేవారు.
ఈయనంటే గొప్ప భక్తుడు, దేవదూతలు కూడా రెస్పెక్ట్. పేరు చూస్తుంటే కనబడట్లేదంట, ఎంత వెతికినా కనబడట్లేదంట. టైం ఆఫ్ అయిపోతుంది, టైం అయిపోతుంది. ఇంకా టైం అయిపోతే ఇంక ఎవరి డ్యూటీ వాళ్ళు, ఏమండి? అంతేనా కాదా? అయితే ఒక దూత వచ్చి, దేవుని దూత వచ్చి ఇతను చెయ్యి పట్టుకుని, నార్మల్గా లేదండి, మంచిగా తీసుకెళ్ళింది వేరు, అక్కడ గౌరవార్థంగా తీసుకెళ్ళేది వేరు, ఏమండి? మరి రెక్లెస్గా, ఏమండి? ఇతను తప్పు చేశాడరా అంటే ఎలా తీసుకెళ్తారండి? ఏమండి? మన ముఖ్యమంత్రి తప్పు చేశాడంటే పోలీసు వాళ్ళకి పవర్ వచ్చి అది లాక్కెళ్ళి అందుట్లో వేస్తారు, అవునా కదా? అలాగే లాక్కెళ్తుంటే అతను పట్టుకున్న తీరుని బట్టి దేవదూతని, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు అని అడిగాడట. నరకానికి. ఎవరి పాస్టర్? అద్భుతమైన పాస్టర్. అలాంటి పరిస్థితిలో నేనెందుకు నరకానికి వెళ్ళాలి? నా దేవుని కోసం నేనెంతో కష్టపడి చేస్తున్నటువంటి వాడిని, నా దేవుని కోసమే నా జీవితాన్ని అర్పించిన వాడిని. ఒక్క రూపాయి నా జీవితంలో నా కోసం నేను వాడలేదు, నన్ను నరకంలో పడేయడం ఏంటి అనేసి అన్నాడంట. అంటే అక్కడ పేరు లేదు కదా, అసలు ఎందుకో నేను తెలుసుకోవాలి. అసలు నేను నరకానికి వెళ్ళటం ఏంటి అంటే తన హిస్టరీ చూశారంటండి. హిస్టరీ చూస్తే అతను, ఏమండి, అతని మీద కోపం ఉందంట కొన్ని సంవత్సరాల క్రితం స్టార్టింగ్లో. అది ఏమైంది అంటే మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత రోజు సేవ జరుగుతుంది, అయిపోతుంది. అది ఎప్పుడో మరుగున పడిపోయింది. ఆ పేజీలన్నీ తిరగబడిపోయినాయి, ఇంకా రకరకాల మంచి చాప్టర్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు హిస్టరీ తిరిగేస్తే ఆ ఒక్క ఆవిడ మీద కోపాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోవాలంటండి. ఏంటి? ఆ ఒక్కడి మీద కోపం, అది కూడా మర్చిపోయా నేను. అతనితో క్షమాపణ కూడా క్షమించమని అడగలేదు, దానికోసం నేను నరకానికి వెళ్ళిపోవాలా? ఒక్క అవకాశం ఇవ్వనండి. అసలు నా జీవితాన్ని అర్పించిన నేను ఆ ఒక్కడితో ఎందుకు సమాధాన పడలేను? నాకు తెలియదు ఒక్క అవకాశం అంటా ఉంటే మెలకు వచ్చిందంటండి. మంచంలో ఉన్నాడంట. చక్కమని లేచి తలస్నానం చేసి, ఏమండి, ఎప్పుడు వెళ్ళని వాడి వాళ్ళ ఇంటికి, ఆ చిన్న పాస్టర్ ఇంటికి వెళ్ళి, ఏమండి, కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారంలో కాళ్ళ దగ్గర పడిపోయాడంటండి. అయ్యా ఏమైంది? ఇప్పుడు బీసీనాడు మీ మీద చిన్న కోపం ఉందండి. అది ఇప్పుడైతే కోపం లేదు, కానీ ఆ రోజున మిమ్మల్ని అడగలేదు కదా, మీతో మాట్లాడలేదు కదా, దానికోసం నేను నరకం పోవాలంట. ఏమండి అర్థమవుతుందండి? మనం పరలోక రాజ్యం వెళ్ళిపోతామా అంటే? పరలోకం అంటే చాలా సంతోషకరమైంది, ఆనందకరమైంది. కానీ అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అక్కడ చట్టం ఒప్పుకోవాలి, ఏమండి, సిస్టమ్ ఒప్పుకోవాలి. అక్కడ నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి. అంటే వాక్యాల ఆధారాలు ఉన్నాయా దానికి? అంటే తన సహోదరుని ద్వేషించేవాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఏమండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని మీద పగ పెట్టుకునేవాడు, ద్వేషించేవాడు ఏంటంటే నరకాగ్నికి లోనవుతాడంట. అందుకే అన్నాడు, ఏమన్నాడండి? నీ సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు కూడా మహాసభకు లోనవుతాడు, మహాసభకు తీర్పులోకి వెళ్ళి నరకానికి పోవాలి. ఏమండి, ఎవరి మీద కోపపడడానికి వీలు లేదంట. పరలోక రాజ్యం ఎంత అందమైన రాజ్యం, రేపొద్దున ఆయనతో ఉండే రాజ్యం. ఒకసారి చూసుకుందాం. ఈ భయంకరమైనటువంటి ఈ నరకాన్ని తప్పించుకోవాలి అంటే మన ప్రవర్తన ప్రతిరోజు చెప్తానే ఉన్నాం. ఇవాళ అన్ని చెప్పి ఈరోజు పరలోకం కోసమే చెప్దాం అనుకుంటే ఈ హెచ్చరికలు కూడా దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరణమును మృతుల లోకములు అగ్నిగుండములో పడవేయబడెను. ఏమండి, ఇది రెండవ మరణం. తర్వాత మృతులందరూ కూడా తీర్పు పొందారు. వాళ్ళు కూడా, ఏమండి, తమ క్రియల చొప్పున తీర్పు పొందారు. ఏమైందంటండి మరి తర్వాత చూడండి, తీర్పు పొందాను. 15 వచ్చిన 20:15 ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని వాడు అగ్నిగుండములో పడవేయబడెను. పడుతుంది. అదే దర్శనంగా చూశాడు యోహాను గారు. అర్థమవుతుందండి? మన పేరు లేకపోతే ఏ మాత్రం కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళాం. మన పేరు జీవగ్రంథంలో ఉంటుందా అంటే ఇప్పుడు మీరు దేవుని నమ్ముకున్నారా? ఏమండి, మీ పుట్టిన పిల్లలకి ఇప్పుడు కడుపులో ఉన్న వాళ్ళకి కూడా ఆధార్ కార్డు చేయిస్తున్నారంట. అర్థమవుతుందా? పుట్టిన రోజే ఆధార్ కార్డు చేయిస్తారు.
అంత ముఖ్యమా ఇక్కడ? ఈ భూమి మీద అంత ముఖ్యమైందా? రేషన్ కార్డు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఆధార్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఏమండి, అది కొంతకాలానికి మాత్రమే ఉపయోగపడతాయి. మరి ఎవరి పేరైనా జీవగ్రంథంలో లేకపోతే అంటాడు. జీవగ్రంథంలో ఎప్పుడు లిఖింపబడుతుంది సార్? పాస్టర్ గారికి 2 పిల్లలు పుట్టారు, వాళ్ళిద్దరు పేర్లు జీవగ్రంథం రాయండి. రాస్తారా? రాయరు. ఎప్పుడు వెళ్తే జీవగ్రంథంలోకి? యేసు ప్రభు నిజమైన దేవుడని నీ పాపాల నిమిత్తం నువ్వు ఒప్పుకొని, ప్రభువా మీరు నాకు కావాలి, మీరు లేకుండా నేను బ్రతకలేనని ఆయన్ని ప్రేమించడం వచ్చి ఆయనతో ఒడంబడిక నువ్వు చేసుకున్నప్పుడు దానికి రూల్ ఏంటి అంటే బాప్తిసం. దేవుని స్తోత్రం చెప్తాం. బాప్తిసం తీసుకోవడం అంటే ఏంటి? భూమి ఆకాశాలు కూడా దేవదూతలు తొంగి చూస్తారు ఆ రోజు. పరలోకంలో విందు జరుగుద్ది ఆ రోజు. ఏంటి? నేను పరలోక సంబంధిని, నాకు నరకం వద్దు అని చెప్పి నువ్వు బాప్తిసం తీసుకోగలిగితే ఆ రోజు జీవగ్రంథంలో పేరు రాస్తారు. మరి ప్రార్థనకు వచ్చినంత లోపలనే, పాస్టర్ గారు అబ్బాయి అంత అయినంత లోపలనే పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి అనుకుంటున్నారా? జాగ్రత్త. మనం చేసిన పనులను బట్టి కూడా ఆ పేరు అక్కడ ఎగిరిపోద్దంటండి. ఏమవుద్ది? చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుంటున్నాం కదండి, మేము ఎంతో పెద్ద పాస్టర్ అని చెప్పి పాపంలో పడిపోయానంటే మళ్ళీ ఎగిరిపోద్ది. జాగ్రత్త. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు తర్వాత వాడికి ఏమైనా ఉందండి ఇంకా ఛాన్స్? లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది. ఇంకా జీవగ్రంథానికి నీ పేరుందో లేదో చూస్తే ఇంకా ఛాన్సులు లేవు. ఎక్కడ ఉందేమో పాపం. నాకులాంటి వాళ్ళని చెంపలు వాయిస్తే ఏమండి రక్తాలు గారేలాగా చేసి అన్నీ చేసినప్పటికి కూడా మరి ఒక ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు. ఆ రోజు ఏమవుతుంది? ఇంకా లేదు, ఛాన్స్ లేదు. ఇంకా నరకానికి పోవడమే. నరకానికి పోవాలని అనుకుంటున్నారా? ఏమండి, దేవుడు ఎంతో ఎదురు చూస్తా. అసలు 8వ అధ్యాయం చూస్తే పరలోకంలో స్తుతులు ఆగిన కొన్ని గంటల వరకు కూడా నిశ్శబ్దం అయిపోయింది. ఇంచుమించు అరగంట వరకు పరలోకంలో నిశ్శబ్దం అయిందంటే, అరగంట అంటే ఏంటో తెలుసా? దేవుని దృష్టిలో చాలా ఎక్కువ. ఆయన కుమారుడు పడినటువంటి ప్రయాసకి ఒక్కడు కూడా నరకానికి వెళ్ళకూడదు అనుకుంటాడు. కానీ చాలామంది నరకానికి వెళ్ళిపోతుంటే ఆయన బాధపడిన రోజు అదే రోజు. చేయవలసిందంతా చేశాడు. ఏమండి, ఇంకేం చేస్తారండి? చేయవలసిందంతా చేశాడు. చూపించవలసిన దీర్ఘశాంతం అంతా చూపిస్తున్నాడు. ఏమండి, ఎన్ని రకాలుగా మనిషికి ఇంత జీవితమా? దేనికోసం? దేనికోసం? కోరికల కోసమా? తిరగడం కోసమా? పిల్లలకని ఆడ పెళ్ళిళ్ళు చేయడం కోసమా? ఏమండి, పెళ్ళిళ్ళు చేయడం కోసం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలా? నువ్వు దేవుని పూర్ణంగా తెలుసుకోవడానికి ఓపిక పడుతున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? ఓపిక పట్టే దేనికి? నీకు ఇన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చింది ఎందుకు? నువ్వు చిన్నప్పటి నుంచి రీల్ వేసుకో ఒకసారి. చిన్నప్పుడు కూడా మంచిగా ఉండాలనుకున్నావు, మధ్యలో పడిపోతూ ఉంటావు, మర్చిపోతూ ఉంటావు, తర్వాత మరలా సరి చేసుకోవాలనుకుంటావు, మళ్ళా పడిపోతావు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా మంచంలో ఉన్నప్పుడైనా సరే అప్పటికీ సరి చేసుకోలేకపోతే ఇంకెన్ని సంవత్సరాలు ఇస్తే సరి చేస్తా? ఏమండి, ఉగ్రతా పాత్రల ఏళ్ళ ఆయన దీర్ఘం వహిస్తున్నాడు అని ఉంది దేవుని వాక్యం. మన సహించుకుంటున్నాడు ఆయన. ఏమండి, ముసలోడైన తల్లిదండ్రుల్ని కొన్ని రోజులు సహించుకోలేం. పెందరు కూడా చచ్చిపోతే బాగుండండి అంటారు. నిన్నెంత సహించుకుంటున్నాడు దేవుడు. ఆయనకి బాధ లేదనుకుంటున్నారా? నువ్వు నరకానికి పోతావంటే ఆయనకి ఎంతో బాధ. నీ కుమారుడు తప్పు చేస్తున్నాడంటే నీకు బాధ రావట్లేదా? తన జీవితం పాడైపోతుందంటే మీకు బాధ రాదా? దేవుడు కూడా చాలా బాధపడతాడు. గుర్తుపెట్టుకొని మనం మన బ్రతుకుని సరి చేసుకోవాలి. కాబట్టి మన పేరు జీవగ్రంథంలో ఉంటే గనక 21వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. జీవగ్రంథంలో ఉండాలా వద్దా? ఏమండి, ఉండాలనుకున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. ప్రభువా మమ్మల్ని క్షమించండి ప్రభువా, ఈ రోజు నా పేరు ఏమవ్వాలి? జీవగ్రంథంలో వ్రాయబడాలి. ఏమండి, ఇక్కడ ఏమీ లేకపోయినా పర్లా. అర్థమవుతుందండి? జీవగ్రంథంలో తుడిచివేసే పరిస్థితిగా మన జీవితంలో వచ్చేలా ఉంటే ఆ ముందు రోజు చనిపోవడం బెస్ట్. అర్థమవుతుందండి? అప్పుడు చచ్చిపోయారంటే చచ్చిపోతారు, ఏమవుతుంది? సరే అండి, ఒకసారి 21వ అధ్యాయం చక్క చదువుదాం. అంతటా నేను ఏంటంటండి, ఇప్పుడు వరకు కూడా మరణం, మృతుల్లోకం, ఏమండి తీర్పు పొందిన వాళ్ళు మొత్తం ఏమండి వాళ్ళ క్రియలు చొప్పున ఏమైపోయారు? నరకానికి వెళ్ళవలసిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోయారు. క్లారిటీ వచ్చేసింది. ఇంకా పరలోక రాజ్యానికి వారసులు అయ్యే వారు మాత్రమే అక్కడ ఉన్నారు. అర్థమవుతుందండి?
ఇంకా అపవిత్రమైంది, నిషిద్ధమైంది, మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయిందనమాట. జాగ్రత్త. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. ఏమండి, ఇంకేంటంటండి, ఇంక అక్కర్లేదు, అట్ల పని అయిపోయింది. భూమి ఆకాశాలు ఆయన సన్నిధిలో నిలవలేక పారిపోయినట. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆకాశం క్రొత్త భూమి ఆయన చేసుకుంటాడంటండి. ఆయన్ని ఒక పరిపాలన ఉంటుంది, 1000 సంవత్సరాల పరిపాలన. ఆ పరిపాలన కోసం ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, సముద్రం అక్కర్లేదంటండి. ఇక్కడ చూడండి, నూతనమైన యెరూషలేము అనేటువంటి ఆ పరిశుద్ధమైన పర్వతం, ఏమండి, పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడి పెండ్లి కుమార్తె వలె. పెండ్లి కుమార్తె, ఏమండి, ఎవరు స్టేటస్ని బట్టి వాళ్ళు పెళ్లి కుమార్తెను రెడీ చేస్తారు. ఏమండి, వాళ్ళకున్న హోదా ఏం చేస్తారు, వాళ్ళకున్న హోదాని బట్టి ఏం చేస్తారు, పెండ్లి కుమార్తెను రెడీ చేస్తారు. పెళ్ళికి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళకున్న స్టేటస్ని బట్టి వెళ్తారు. ఆ రోజు అన్నీ పెట్టుకుని వెళ్తారు. పెళ్ళి అంటేనే ఆనందకరమైంది, సంతోషకరమైంది, జీవితంలో అత్యధికమైన విలువ కలిగింది ఏంటండి, పెళ్ళే. అందరికీ సంతోషమే, బొడ్డోళ్ళకు కూడా సంతోషమే, పెద్దోళ్ళకి సంతోషమే, ముసలోళ్ళకి సంతోషమే. ఆ పెళ్ళి వాతావరణమే ఆనందం. దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడ ఈ యొక్క పరిశుద్ధ పట్టణం అనేటువంటిది తన భర్త కొరకు అలంకరింపబడి పరలోకమున ఉన్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చి రావడం నేను చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఏంటంట, ఆయన వారితో, నువ్వెలా ఉంటున్నావో నీతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంతకుముందు దేవునితో సమీపించడానికి, ఏమండి, ఒక దర్శనం చూస్తేనే మనుషులు తట్టుకోలేరు. ఏమండి, యోహాను గారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఏమండి, ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుప్రభు వారితో కలిసి ఉన్నవారు సముద్రం బాగా పొంగుతున్నటువంటి పరిస్థితిలో, ప్రభువా మేము నశించిపోతున్నాం, ధోనిలో ఉన్నారు వీళ్ళు, మేము నశించిపోతున్నాం అంటే ఆయన లేచి సముద్రాన్ని గద్దిస్తే మిక్కిలి నిమ్మడం అయిపోయింది. ఏమండి, ఈయన ఎట్టివాడు, గాలి సముద్రముని ఈయన మాటకి లోబడుచున్నాయని చెప్పుకున్నారు వాళ్ళు. ఏమండి, అంతగా దేవునితో ఉన్నారు. ఆ తర్వాత మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయానికి వచ్చేస్తే, ఏమండి, అక్కడ ఒక స్వరం వినబడుతుంటే ఆ స్వరం ఏమిటా అని ఇలా తిరిగి చూచి తిని చూడగా మనిషిని పోలినటువంటి, మనుష్య రూపాన్ని, నర రూపాన్ని పోలిన ఒక అతను ఉన్నారు. ఆయన తలంటండి, ఏంటంటండి, తెల్లని ఉన్నిని పోలినది. ఆయన మరి కన్నులు ఎలా ఉన్నాయి, అగ్నిజ్వాలలా ఉన్నాయి. ఆయన నోట్లోండి ఖడ్గం ఒకటి వెలువడతా ఉంది. ఆయన మరి తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. ఆయనను ఆ మాట వినగానే, ఇదేంటని ఇలా చూడగానే చచ్చిన వాని వాళ్ళే పడ్డాను ఆయన పాదాల దగ్గర. దేవుని స్తోత్రం చెప్దాం. ఇంతకుముందు ఏం చేశాడు ఆయన, ఏమండి, కలిసి తిరిగాడు. కానీ దేవుని యొక్క స్వరూపాన్ని చూసేసరికి, పరలోకంలో ఉన్న స్వరూపాన్ని చూస్తే ఏమైపోయాడంటండి, చచ్చిన వాళ్ళ పడిపోయాడంట. ఆయన లెమ్మని మళ్ళీ ఆయన కొట్టి లేపితే అప్పుడు లేచాడు. అప్పుడు ఈ దర్శనాలన్నీ చూడడం జరిగింది. ఇక్కడ ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, వారు ఆయన ప్రజలుగా ఉంటారు. ఆయన వారితో ఏం చేస్తాడంట, కాపురం ఉంటాడంటండి, మనతో పాటు ఉంటాడంట. దేవుడు అంటే, దేవుడు కాపురం ఉండేది ఎప్పుడు, మరణం, మృతుల్లోకం అంతా ఏమైపోయిందండి, నరకంలో పడవేయబడింది. ఇంకా అసహ్యమైనది, నిషిద్ధమైనది చేసేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, మిగిలిన ప్రజలు, జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడిన వారు ఎలాంటి వాళ్ళు, అందరూ పరిశుద్ధులు, ఆయనతో ఉండగలరు. ఏమండి, వాళ్ళలో పాపం లేకపోతే ఆదాము హవ్వలు ఏం చేశారండి, పాపం లేనంతసేపు కూడా దేవునితో ఆడుకున్నారు సంతోషంగా. ఆయన వస్తే పరుగుల మీద వచ్చేవాళ్ళు చిన్నపిల్లల్లా. మరి పాపం ఎప్పుడైతే వచ్చిందో ఆయన స్వరం వినగానే ఏమయ్యారంట, దాక్కున్నారు. ఇక్కడ పాపం లేని వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి, ఇప్పుడు మరణం, మృతుల్లోకం అంతా అయిపోయిందండి, జడ్జిమెంట్ అంతా అయిపోయింది. ఇప్పుడు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, ఈ మనుషులందరూ కూడా ఎవరంట, పరిశుద్ధులు. ఇంకా పాపం అనేటువంటిది లేదు. అప్పుడు ఆయన వారితో కాపురం ఉంటాడంటండి. ఏంటంటండి, వారు ఆయనకి ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి ఏం చేస్తాడంటండి,
వారికి తోడుగా ఉంటాడంట. చాలా సంతోషం. ఏమండి, ఈ ఎడబాటు అంతా పోద్ది అనమాట, ఈ కష్టాలన్నీ పోతాయి. ఏమండి, చాలా ఆనందకరమైనటువంటి దినం ఆసన్నమవుతుంది. ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలి అంటే మన పేరు ఎక్కడ ఉండాలి? జీవగ్రంథంలో ఉండాలి. జాగ్రత్త. ఆయన ఏం చేస్తారంటండి? ప్రతి బాష్ప బిందు, ఆయన వారి కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందు. ఈరోజు ఏడుస్తున్నావేమో నువ్వు, ప్రభువా నాకు సహాయం చేయండి, పలానా వాళ్ళతో నేను భరించలేకపోతున్నాను, ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నానని కన్నీరు కాస్తుంటే ఆయన నీ దగ్గరుండి తుడుస్తాడు, బలమిస్తాడు, శక్తి ఇస్తాడు, నడిపిస్తాడు. కానీ ఆయన స్వయాన వచ్చి భూలోకంలో నా కోసం చాలా బాధపడ్డావు కదా, నా కోసం నువ్వు దెబ్బలు తిన్నావు కదా అంటే, ఏమండి, ఆయన ఇచ్చిన పట్టణం, ఆయనతో నివాసం అదంతా చూస్తే ఆనంద బాష్పాలు మనకి కారుతూ ఉంటాయండి. ఏమండి, అప్పుడు ఏం చేస్తాడంట? ఆయనే తుడిచివేస్తా. ఆయన తుడిస్తే ఎంత అందంగా ఉంటుందో దేవునికి స్తోత్రం చెప్దాం. మరణం ఇంకుండదండి. అక్కడ దుఃఖం కాదు సుమా, వాళ్ళు కాచిన కన్నీరేంటి? మేము ఇంత చిన్న సాహసాలు చేస్తే, మా జీవితం స్వల్పమైన జీవితాన్ని ఆయన కోసం ఖర్చు పెడితే ఎంత విలువైనటువంటి పరలోక రాజ్యమా, దేవాది దేవునితో ఉండేటువంటి భాగ్యమా అని ఆనంద బాష్పాలు విడుస్తారు. అక్కడ ఏడుపు, కన్నీళ్ళు, రోదన ఏమి ఉండవండి అక్కడ. ఈ మొదటి సంగతులు అంటే ఏంటండి? ఇవన్నీ భూలోకంలో జరిగేటువంటి ఈ సంగతులన్నీ గతించిపోయినాయి. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఇప్పుడు మళ్ళీ అన్నీ ఏమైపోతున్నాయి అంట? మనం కూడా కొత్తగా అయిపోతాం. అక్కడ మన ఫీలింగ్ కూడా ఎలా మారిపోద్ది? కొత్తగా ఉంటుంది, సూపర్గా. అక్కడ చాలా బాగుంటాం. ఇప్పుడు ఈ జీవితం కాదండి, అక్కడ అసలైన జీవితం ఉంది. అక్కడ అందంగా ఉంటారు. ఏమండి, అక్కడ మొత్తం ఇంకా ఆయన వైభవానికి తగినట్టుగా మనల్ని కూడా తయారు చేసుకుంటాడు ఆయన. ఏంటంటండి? ఇవన్నీ కరెక్టేనా అంటారేమో, కానీ ఏంటంటండి? నమ్మకమును నిజమును అయ్యున్నవి. చాలా జాగ్రత్త, ఈ మాటలు నమ్మవలసిందే. ఇప్పుడు జరిగేదంతా కూడా గతించిపోద్ది. ఏమండి, నీవు నేను పరిశుద్ధంగా ఉంటే దేవుని సన్నిధిలో నిలబడతాం. లేదు అంటే మన చాప్టర్ ఆ పాతాళానికి వెళ్ళిపోయి మన చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. అక్కడ ఏడుపు, మనల్ని పట్టించుకునేవాడు ఎవడు ఉండడు, వాళ్ళ వైపు చూసేవాడు ఎవడు ఉండడు. ఏమండి, పెళ్ళి జరుగుతూ ఉందండి. ఏమండి, ఎక్కడో ఒక జంట ఏదో దెబ్బలాడుకొని ఏడుస్తున్నారు. ఆడ చూపిస్తారా, పెళ్ళి చూపిస్తారా? ఆడ గోళ అయిపోయింది ఇంకా. ఏమండి, వాళ్ళదేముండదు ఇంకా. ఈ పాతాళానికి వెళ్ళిన వాళ్ళది వాళ్ళు ఏడిపే. ఇంకా ఏముంటుందంటే ఈ ఏడుపులు రాద్దంతారు. ఆ చాప్టర్ క్లోజ్ అనమాట. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనది, మొత్తం సమాప్తమైంది. ఏమండి, ఏంటి? అన్నీ కూడా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకో జనరేషను. ఏమండి, మళ్ళీ ఇంకేమన్నా పుట్టిస్తాడండి వాళ్ళని తీసుకొని? లేదండి, మనం వెళ్తాం. ఎంతమంది ఉంటే అంతమందిని జీవగ్రంథమందు పేరు లిఖింపబడిన వాళ్ళు, ఏమండి, వాళ్ళతో దేవుడు ఆయన రాజ్యం చేసుకుంటాడు సంతోషంగా ఉండడానికి. అక్కడ కొంతమంది మానవాళి కావాలని ఆయన కోరుకుంటా ఉంటే, ఏమండి, మనం ఇన్ని శ్రమల నుంచి, ఇన్ని కష్టాల నుంచి, ఇన్ని మరి పాపాల నుంచి విడిపించబడి వాటిని గెలిచి అక్కడికి వెళితే వాళ్ళతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇంక మళ్ళీ భూమి ఉండదండి, భూమి మీద మళ్ళీ వచ్చేసి ఏమండి మళ్ళీ స్టార్ట్ అవుద్దండి ఇంకొక భూమి. ఇదంతా ఉండదండి. అసలు ఎందుకు చేశాడు, ఎందుకు ఉంటారంటే పరిశుద్ధమైన జనం కావాలంట ఆయనకి. ఆయనతో మనం ఉండాలంట. మనం అసలైన పిల్లలం అంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన స్తుతిస్తూ ఉంటే దేవదూతలు స్తుతించిన దానికంటే మనం స్తుతిస్తే ఏమండి ఆయనకి ఇష్టం అంట. దానికోసం ఇంత ప్రణాళిక అనమాట. ఏంటంటే ఆది అంతం ఆయనే. ఏమండి, స్టార్టింగ్ ఎండింగ్ కూడా ఆయనే. ఇంకా నువ్వు కొలుద్దామంటే ఆది కావాలి అనుకుంటే ఎవరుంటారు? స్టార్టింగ్ ఆయనే ఉంటాడు. ఎండ్ అంటే ఎక్కడ? ఆయనే ఉంటాడనమాట అండి అక్కడ కూడా. ఇక్కడ దప్పికొనిన వానికి జీవజలములలోని బొగ్గల్ని ఏంటంటే ఉచితంగా ఇస్తాడంటండి. ఈ లోకంలో కూడా ప్రతి దాహాలు తీర్చినవాడు ఆయనే. దేవుని స్తోత్రం చెప్దాం. మీకు సినిమాకి వెళ్ళాలనిపిస్తుందా? ఏమండి, మీకు సినిమాకి వెళ్ళాలనిపిస్తుందా?
అస్సలు అనిపించదు. ఆ దాహం తీరిపోయింది. మరి ఒకవేళ ఇంకా పాపాలు చేయాలనిపిస్తుందా? లేదు. ఈ దాహాలన్నీ కూడా ఏమైపోయినాయి? తీరిపోయినాయి. ప్రతి ధనదాహం, కొంతమందికి డబ్బులు సంపాదించాలనేటువంటి దాహం, ఆ దాహం కోసం ఎన్ని రకాలైనా చేస్తారు వాళ్ళు, ఎన్ని రకాల పనులైనా చేస్తారు వాళ్ళు. ఏమండి? ఇవన్నీ కూడా ఏం దాహాలు? స్త్రీ దాహాలు. ఏమండి? ఈ లోకంలో మెయిన్ ఏంటంట? ధనము, సిరి, స్త్రీ, తర్వాత ఇంకేంటండి? ఈ శరీరం. అన్నీ ఎస్ మీదే వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మన సేవ మీదే వస్తాయి. స్త్రీ అయినా, ఈ శరీరమైనా, సాతానైనా, ఇవన్నీ కూడా దేని మీద వస్తాయి? కాబట్టి మనం వాటిని జయించాలి. ఈ లోకాన్ని కూడా మనం జయిస్తే ఇంక ఏది చూపించిన సాతాను అది ఎంతరా బాబు. ఏమండి? చిచ్చి. ఏమండి? ఒక ఏదైనా సరే అసభ్యకరమైనటువంటి మనకు చూపిస్తే ఏం చేస్తాం? అంటాం. మామూలు వాళ్ళు వెళ్తే భయ ఎంత బాగుందో. ఏమండి? నేను ఒకరోజు ఇదేంటిది కొయ్యలు కూడా ఉంటుంది కదా, మరి అక్కడ బస్సు ఆ స్టాప్లోకి వెళ్తూ ఉంది, బస్ స్టాప్లోకి. ఏమండి? ఇలా కిటికీలో ఉంచి చూస్తే ఏమండి అసలు మొత్తం డ్రైనేజ్లా ఉందన్నమాట. అక్కడ అంతా డ్రైనేజ్ కాదు కానీ అక్కడ మురిగి, ఏమండి మొత్తం అంతా అలాగే ఉంది. కానీ పందులండి ఇటు దూర్లేసి అటు దూర్లేసి మూతి ఇటు పెట్టేసి, ఏమండి అబ్బా పందికి ఎంత ఇష్టమో. మనకేమనిపిస్తుంది? ఏమండి అసహ్యం అనిపిస్తుంది కదా. అంటే పంది స్వభావం అంటే పాప స్వభావం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇష్టంగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి అవన్నీ దాహాలు ఏం చేస్తాడు? ఈ లోకంలో తీరిపోతాయి. మరి చనిపోయిన వాళ్ళు కూడా దాహం దాహం అంటూ తిరుగుతూ ఉంటారు. ఏమండి? ఏం దాహం? ఈ లోకంలో దాహాలు తీరమంట. ఏమండి? పలావ్ అంటే నాకు బిర్యానీ అంటే నేను ప్రాణమైన ఇచ్చేస్తా, లీచు వచ్చేస్తా అంటారా? ఏమండి? అంటారా? చాలా జాగ్రత్త, దానికాడ పడకూడదు. తిండి కాడ కొంతమంది తిండి కోసం, ఏమండి కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి కలదు. చాలా జాగ్రత్త. పలావును చూడగానే అబ్బా అనుకుని వెళ్ళిపోయేవాళ్ళు. నువ్వు ఏదైతే ఇష్టపడతావో దానికాడ సాతాను పడేస్తాయి. అర్థమవుతుందండి? నీకు వచ్చే పరీక్ష ఎక్కడ వస్తుంది? నీకే లోపం అయితే ఉందో సైతానికి అడిగి తెలుస్తుంది. అక్కడ పరీక్ష జరుగుతుంది అంతే. అది జరగకపోతే కుదరదండి. తోట చెట్లు ఫలాలన్నీ తినండి, మంచి చెట్ల చెలుగునిచ్చేటువంటి ఆ 2 వృక్షాలు మాత్రం అవి తినొద్దు అన్నాడు. ఎందుకని? పరీక్ష పెట్టకుండా ఉండొచ్చు కదండి. దేవుడు పరీక్ష పెట్టకపోతే హాయిగా ఉండి కదా. దేవుడే వాళ్ళతో ఉండటానికి ఉండదు. ఇంకా సైతాను ఇష్టం వచ్చినట్టు. ఏమండి? మీరు కోళ్ళ ఫామ్ పెట్టుకున్నారనుకోండి, ఏమండి చుట్టూ కంచి గట్ర వేసుకున్నారు, కాపలా ఉంటారు. ఏమండి? మీరు వదిలేయచ్చు కదండి అంటే అదేం ప్రశ్న అండి? నేను కష్టపడి కంచేసుకొని కోళ్ళని జాతి తెచ్చుకొని పెట్టుకుంటే మీరు వదిలేయచ్చు కదండి. కుక్కలు అట్లా ఇష్టం వచ్చినట్టు తింటాయి కదండి. ఏమండి? అర్థమవుతుందని నేను చెప్పేది? దేవుడు మనతో ఉండేది ఎందుకండి? మన క్షేమం కోసం. అర్థమవుతుందండి? పరీక్ష ఎక్కడైనా ఏంటి? పరీక్ష ఉంటుంది. అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి చాలా జాగ్రత్త. అసలు దేవుడే మొత్తం పట్టించుకోకుండా వదిలేయచ్చుగా అంటారు చాలామంది. అంతే అంటే దుష్టుడు వాటి ఇష్టం వచ్చినట్టు నాశనం చేసి తిని వాడు నాశనం చేయడానికండి. మనం ఒక వ్యవసాయం వేసుకున్నా, పంట వేసుకున్నా జాగ్రత్తగా చూసుకునేది దేవుడు కూడా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. పరీక్షలు ఎందుకు అంటే మనం జయించడానికే, అంతేగాని మనం కష్టపెట్టడానికి కాదు. జయించేవాడు వీటిని స్వతంత్రించుకుంటాడంట. వేటిని జయించేవాడు అంటే ఏంటి? పాస్ అయినవాడు. ఏమండి? అంతేనా? జయించిన వాడు అంటే ఏంటి? పాస్ అయినవాడు. జయించలేకపోతే ఫెయిల్ అయినోడు సర్టిఫికెట్ పట్టుకుని తిరుగుతున్నాడు ఉద్యోగానికి. ఏమండి? ఎన్ని సంవత్సరాలు తిరిగితే వస్తుందండి? రావు. జయించకపోతే రావు. గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయ జీవితంలో జయ జీవితం ఉండాలన్నమాట. వేటిని నేను అతనికి దేవుడన ఎందును. ఎవరైతే జయిస్తారో వాళ్ళకి దేవుడుగా ఉంటాడు, మామూలు వాళ్ళకి కాదు. ఏమండి? దేవుడు ఎవరికి దేవుడు? జయించినటువంటి వాళ్ళకి మాత్రమే దేవుడు. నేను కూడా ప్రార్థనకి వెళ్తున్నానండి, వచ్చేస్తున్నానండి, అటెండెన్స్ చేయించుకుంటున్నానండి, వచ్చేస్తున్నానంటే నీకు దేవుడు కాదు ఆయన. ఏమండి? నువ్వు జయించగలిగితే నీకు దేవుడు ఆయన. దేవుడు సొంత తండ్రిగా ఉంటాడు. నువ్వు మరి ఆయనకి ఎలా ఉంటావంట? కుమారుడిగా ఉంటావంట. జయించినటువంటి వాళ్ళకి సొంత తండ్రి ఆయన.
సొంత తండ్రికి ఉన్న ఆస్తులన్నీ ఎవరికి ఇస్తారండి? ఏమండి? మీయేనా? నేను జయిస్తున్నానండి, నాకు ఉన్న పరలోక రాజ్యం అంతా నాదేనండి అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకి ఇక్కడ ఏమి లేకపోవచ్చండి. ఏమండి? ఎక్కడ ఉంటే అంతండి, లేకపోతే ఏంటండి? ఏమండి? మనతో వస్తుందండి ఇదేమన్నా? ఏమీ రావు. అర్థమవుతుందండి? ఇక్కడ అసలు పట్టించుకొని అవసరం లేనేదేదు. ఆ అమ్మాయికి ఏముంది అన్నారనుకో, ఏముంది, ఏం అక్కర్లే నాకు అన్నిటికంటే ఎక్కువ మా తాతయ్య గారు అంటే ఉండేవారు, మీకు ఎన్ని ఎకరాలు భూమి అంతా నాదే కానివాడు. దేవుని స్తోత్రం చెప్దాం. భూమి అంతా నాదే. ఏమండి? నాకు 10 ఎకరాలు ఉందన్నవాడు ఏమైనా పట్టుకెళ్ళాడండి? సమస్త భూమి ఎవరిది? దేవుడిది. ఆయన బిడ్డలమైన మందే, మొత్తం అంతా మందే. కాబట్టి మనం ఈ లోకంలో దీనికోసం పోరాడిన అవసరం లేదు. ఏమండి? పిరికివారు, దేవుని కోసం నిలబడలేనటువంటి వాళ్ళు. మీరు ప్రార్థన చేసుకుంటారంటే చేసుకోలేమంటారు. పిరికివారు. ఏమండి? విశ్రాంతి దినం ప్రార్థనకు రావాలంటే, గృహప్రవేశం పెట్టుకున్నారంటే విశ్రాంతి దినం వస్తారా, గృహప్రవేశానికి వెళ్తారా? గృహప్రవేశమే అందరూ. మరి పాస్టమ్ గారు వచ్చి చర్చిలో, ఏంటమ్మా రాలేదంటే, గృహప్రవేశం అండి ఫలానా వాడదు కదండి. మరి పాస్టమ్మ గారు ఉన్నారు, పాస్టమ్మ గారు వెళ్ళారు, నాకైతే తెలియదు, కానీ సంఘం అంతా వెళ్ళిపోయారు. దేవుడు మాత్రం అక్కడ కూర్చొని ఉంటారా, ఉండరా? ఉంటాడంటండి. ఆయన ముందుగా వస్తాడంట ఎప్పుడైనా. దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరు వచ్చినా రాకపోయినా ఏంటంటండి, ఆయన వస్తారంట. ఒకసారి పెద్ద వర్షం కురుస్తూ ఉంది, రెడీ అయ్యి జీలుమిల్లు సెంటర్ దాటుతూ ఉన్నాం. ఇంకా నార్మల్ వర్షం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. అక్కడ ఒక షెడ్లో అలా ఉన్నాం, ఎంతసేపు ఉన్నా తగ్గట్లేదు. ప్రభా ఆపండి ఆపండి అని ఎంత ప్రార్థన చేసాం, తగ్గట్లా. ఆ తర్వాత మేము ఇంకేం చేస్తాం, సరేలే ఇంకా వాళ్ళు పెట్టేసుకుంటారులే, ఎలగోహాలకి వెళ్ళి పెట్టుకుంటారులే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి, ఏమండి మరి ఇంటికాడే పాటలు పాడి ప్రార్థన చేసుకుని తీరా ఆ తర్వాత ఫోన్ చేస్తే ఆ తర్వాత ఎత్తి అసలు స్నానం చేస్తానికి వెళ్ళటమే కుదరలేదు, చర్చిలోకి ఎక్కడికి వెళ్ళామన్నారు. అప్పుడు నాకు చిరాకు వచ్చేసింది. అసలు వర్షం అంటే అగ్నేయం కాదు కదా సార్, వెళ్ళిపోవాల్సింది, అలాగే పోవాల్సింది. దేవుడు వచ్చి రెడీగానే ఉంటారు అక్కడ. ఏమండి? నీకోసం దేవుడు వస్తాడు, నువ్వు వదిలేసి వెళ్ళిపోతే ఏమండి చాలా జాగ్రత్త. నేను చెప్పిన టెస్ట్ మెనీలో టామ్ అన్న అయింది ఉంటుంది, చూడండి, అది వినండి. దేవుడు వచ్చి రెడీగా ఉన్నప్పుడు కూడా మనం ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయిన 2 కాళ్ళు పోయి స్పృహ వచ్చాక తెలిసింది ఆయనకి. దేవుడు ఎన్నో తప్పిస్తున్నాడు కాబట్టి బాగానే ఉంటున్నాం. అర్థమవుతుందండి? గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడంట ఏంటంటండి, పిరికివారు మనుషులు ఏమంటారో అని భయపడతారు. మరి దేవునికి సమాధానం చెప్పలేరా? చెప్పగలరా? ఏమండి? అసలు దేవుడు ఎదురుగుంటా వాళ్ళకు ఉన్నారని తెలిస్తేనేగా. ఏమండి? దేవుడు మనం అసలు మనసు కలిస్తే అది తెలుస్తుందండి. ఏ మనిషికైనా సమాధానం చెప్పొచ్చు, దేవునికి ఏం చేయలేం, సమాధానం చెప్పగలమండి. నాకు అదే అనిపిస్తాం, వేరే అని కాదు. నేను ఎవరికైనా సమాధానం, ఎంత కలెక్టర్కైనా చెప్తాను, ప్రధానమంత్రికైనా చెప్పమంటే చెప్తాను, కానీ దేవునికి చెప్పలేం. చాలా జాగ్రత్త. పిరికివారు, అవిశ్వాసులు. ఏమండి? అవిశ్వాసం అంటే ఏంటండి? ఎలా ఉంటాం ఏంటో తర్వాత సంగతి, తర్వాత జాగ్రత్త. అసహ్యులను, అసహ్యమైన కార్యాలు అంటే దేవుడు చెప్పాడు కొన్ని కార్యాలు, ఇవి మీరు చేస్తే ఇవి అసహ్యమైనవి, వాటిని ముట్టుకోకూడదు, ఇలా చెప్తాడనమాట. అసహ్యమైన పనులు మనం చేయకూడదు. పాప పనులు చేస్తే దేవునికి అసహ్యం. మరి నరహంతకులు అంటే తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏమండి? నరహత్య చేస్తే మాత్రమే కాదు, ద్వేషిస్తే ఏంటంట, మనకు తెలియకుండా ఎంతమందిని ద్వేషిస్తాం. చాలా వాక్యం తెలుసు. ఏమండి? చాలా వాక్యం తెలుసు. చెప్తా ఉంటారు, పలానా వ్యక్తి దొంగండి అంటారు. ఏమండి? పలానా వ్యక్తి అంటే ప్రార్థన చేసుకునేవాడే, కానీ దొంగ అంటారు. ద్వేషించడమే కాదు, అంటే వాక్యాన్ని సరిగా చెప్పట్లేదు అన్నప్పటికీ కూడా వాడు వెదగాలి, ఈ టైప్లో చేయకూడదని చెప్పుకోవాలి. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు ద్వేషించితే మనం నరహంతకులు అవుతాం. చాలా జాగ్రత్త. ఎవరిని మనం తృణీకరించకుండా మంచిగా చెప్పుకోవాలి. ఏమండి? మన పిల్లలకి ఎలా చెప్పుకుంటామో, మన సొంత వాళ్ళకి ఎలా చెప్పుకుంటామో, ఎదట వాళ్ళ గొడవలు జరిగినాయి అనుకోండి, ఎంతో చక్కగా రకరకాలుగా అంటాం. మన మెంట్లో అయితే గుట్టు మళ్ళీ బయటికి రాకూడదు. బయట వాళ్ళని కూడా నువ్వేం చేయాలి, ఏం చేయాలండి, అమ్మ అది తప్పు, అలా చేయకూడదు, ఇలా చేసుకుంటే మంచిది అని చెప్పడం మంచిది అనమాట అండి. నరహంతులు, వ్యభిచారులను, దేవుని కాకుండా విగ్రహారాధన చేస్తాం కూడా వ్యభిచారం అంటాడు. శారీరక వ్యభిచారం ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది. ఏమండి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయములో వ్యభిచారం అంట. ఏమండి? మోహపు చూపు అంటే ఏంటి?
అమ్మాయి చాలా బాగుంది, అబ్బాయి చాలా బాగున్నాడు, నేనైతే బాగున్నాను. ఏమండి ఒక్క మాట అనుకుంటే ఏమైపోయినట్టు? వ్యభిచారం చేసినట్టు. ఇది ఎవరికి కనపడదు, మనం భక్తులుగా చలామణి అయిపోతాం. నీకు కూడా కనపడదు, తీరా చూస్తే ఆ హిస్టరీ కనపడినప్పుడు అర్థమవుతాయి. జాగ్రత్త. వ్యభిచారులను, తర్వాత మాంత్రికులను. ఏమండి మాంత్రికులు దేవుని యొక్క అద్భుతాలు కాకుండా ఏమండి రకరకాలు మొదలుపెట్టారు ఈ రోజున. అవన్నీ కూడా మాంత్రికుల లెక్కకి వస్తాయి. దేవుడితో కాకుండా ఏమండి సాతానుతో జరిగే ప్రతి కార్యం కూడా మాంత్రికుల కింద వస్తాయి. కాబట్టి మాంత్రికులను, విగ్రహారాధికులను, దేవుణ్ణి కాకుండా విగ్రహం పెట్టుకుని, విగ్రహం చూడదు కదా ఏమండి, విగ్రహం చూస్తుందండి, ఎదురుగుంటా ఉంటుంది. అమ్మ ఇలా చేస్తున్నా, అలా చేస్తున్నా, ఎదురుగుంటా తప్పు చేస్తే చూస్తుందా? మరి అంతే. విగ్రహారాధికులు విగ్రహాన్ని ఆరాధించేవాళ్ళు, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటండి వాక్యానుసారంగా. ఇక్కడ విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ ఇక్కడ చూడండి, పరలోక పట్టణాన్ని చూపించాడు ఏమండి. కానీ ఈ పట్టణానికి వచ్చేవాళ్ళు వీళ్ళు కాదు. ఎవరంట? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, విగ్రహారాధికులను, మాంత్రికులను, వ్యభిచారులను, ఏమండి అబద్ధికులందరూ అగ్నిగంధకాలతో మండు గుండంలో పాలు పొందుతారు. ఈ పట్టణం కాదు, ఇప్పుడు దిగొస్తున్న పట్టణం కాదు వీళ్ళకి. ఏమండి అక్కడ అసహ్యమది నిషిద్ధమైన చేసేవాళ్ళు ఎవరు కూడా ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఈ పట్టణం అంతటా. తర్వాత చదువునానా అక్కడి నుంచి. రమ్ము, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్య. గొర్రెపిల్ల ఎవరండి? గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభువారు. తన భార్య ఎవరు? మనమే. దేవుని స్తోత్రం చెప్దాం. నేను ఎక్కడికి పెళ్ళికి వెళ్ళినా సరే ఏమండి, ఎక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూసినా ఆయన పక్కన ఉన్నట్టే ఊహించుకుంటా. దేవుని స్తోత్రం చెప్దాం ఏమండి, అంతేనా కాదా? ఎప్పుడు అలాగే ఊహించుకుంటా. ఏమండి మధ్యాకాశంలో పెండ్లి విందంటే మన పెళ్ళి సూపర్గా. ఏమండి మధ్యాకాశంలో జరగడం అంటే మాటలండి, గుర్తుపెట్టుకోండి. పెండ్లి కుమార్తెని నీకు చూపిస్తా. పెండ్లి కుమార్తె ఎలా ఉందో చూద్దాం ఒకసారి. యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం. ఎవరా పట్టణం? ఎవరండి చెప్పండి. ఓ పట్టణం వస్తుంది, అదే నువ్వే, నేనే. మనం యేసు ప్రభు కోసం అలంకరింపబడినటువంటి వాళ్ళం. అలంకరింపబడడం అంటే ఏమండి ఈ లోకంలో ఇప్పుడు చదువుకున్నవన్నీ కూడా ఈ చెడ్డ క్రియలన్నీ మారుకున్న వాళ్ళు అలంకరింపబడినటువంటి వాళ్ళు. అర్థమవుతుందండి? ఏంటంటే దేవుని మహిమతో నింపబడి ఉంది ఈ పరిశుద్ధ పట్టణం. ఏమండి ఈ పరిశుద్ధ పట్టణం ఎలా ఉందంట? దేవుని మహిమతో నింపబడి దేవుని యొద్ద నుండి దిగి రావడం చూపించాడంటండి. నాకు చూపెను. దాని అందరి వెలుగు మాకు చిన్నప్పుడు నేను మా తాతయ్య గారు చెప్తే విన్నాను. ఆయన ఏం చెప్పేవాడు కాదు, ఎక్కువ చెప్పేవాడు కాదు. పరలోకం కోసం చదవండి అనేవాడు. ఏమండి దాని అందరి వెలుగు దగ అనేవాడు. ఆయన అంటంలోనే చాలా బాగుండేది. ఏమండి దగ్గమంటదా అంటారు కదా, దాని అందరి వెలుగు ఎలా ఉందంటండి. పరలోక పట్టణం అంటే మనం కూడా ఎలా ఉంటామంటే అంత మహిమ కలిగినటువంటి వారిగా తయారవుతాం. దేవుని స్తోత్రం చెప్దాం. సంతోషం అనిపిస్తుందా? ఈ లోకంలో కొన్ని రోజులే ఏమండి, చూస్తా అయిపోతుంది లైఫ్. ఈ కొన్ని రోజుల్లోనే జాగ్రత్తగా ఉండగలిగితే మహిమ గల ఏమండి మహారాణులుగా మారుతాం మనం. ఏమండి ఆ పట్టణానికి ఎత్తైన ప్రాకారం ఉందంటండి. ఎత్తైన ప్రాకారం అంటే మామూలు ఎత్తులు కాదు. ఏమండి చుట్టూ కూడా మంచి పెద్ద ప్రహరీ అనమాట అండి. ఏమండి తర్వాత 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ గుమ్మముల దగ్గర ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క దేవదూత ఉన్నారు. ఏంటంటండి ఆ గుమ్మానికి ఎవరి పేరు ఉందంట? యాకోబు యొక్క 12 మంది కొడుకులు పేర్లు. దేవుని స్తోత్రం చెప్దాం. యాకోబు ఎంత అదృష్టవంతుడండి.
ఒక మంచి తండ్రి. ఏమండి, దేవునితో నన్ను ఆశీర్వదించండి అని పెనుగులాడినవాడు, మగసిరి కలిగి మరి పట్టుబట్టి ప్రార్థన చేసినటువంటి వాడు. దేవుడు ఆశీర్వదిస్తే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి గుమ్మాలకి ఏమండి ఇలా దేవదూత నిలబడి ఉంటారు. పైన పేరేంటి? రూబేను, ఇస్సాకారు, అలాగా 12 మంది పేర్లు పరలోక రాజ్య పట్టణానికి ఉంటాయంట. దేవుని స్తోత్రం చెప్దాం. తూర్పు వైపున 3 గుమ్మములు, 4 దిక్కులకి 3 గుమ్మాలు చొప్పున. ఏమండి, అంటే చిన్న చిన్న ఇల్లు కాదు సుమా, అది ఎంత ఉంటుందో మనకు కనుచూపు మేరకి అందదనమాట అండి. 12 గుమ్మములు, తూర్పు వైపు 3, మరి ఉత్తరం, దక్షిణం, పడమర వైపు కూడా 4 వైపున గుమ్మాలు ఉన్నాయి. ఆ పట్టణము దాని గుమ్మములను ప్రాకారములను కొలుచుటకై నాతో మాట్లాడి వాని వద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది. చచ్చౌకమైంది అంటే ఏంటండి? సమానం, పొడవు వెడల్పు అంతా సమానంగా ఉన్నాయి. ఈ బాక్స్ ఉందనుకోండి, ఇలా చూస్తే మొత్తం సమానంగా ఉన్నట్టు అనమాట. ఎత్తు కరెక్టే, వెడల్పు కరెక్టే, పొడవు కరెక్టే, అంత కరెక్ట్గా ఉంటాయి అనమాట. అంటే అంత సమానంగా ఉందంటండి చచ్చౌకమైనది. మరియు అతడు ప్రాకారమును కొలగా అది మనిషిని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతే. మరి దూత కొలత మనిషి కొలత ఒకటే అంటే నాకైతే తెలియదు కానీ ఏమండి, మరి 144 కోసులైందంటండి, మూరలైనది. ఆ కొలత దూత కొలత. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను. ఏమండి, ప్రాకారం దేంతో కట్టాడంటండి? చుట్టూ ప్రాకారం ఉందని చెప్పాం కదా, గోడ ఉందని చెప్పాం కదా, దేంతోనంట? సూర్యకాంతాలు. అక్కడ బోళ్ళంత ఉంది, నీ అవసరం తెచ్చడానికి ఎంత ఇస్తే కోట్లే కదా, అవునా? ఏమండి, ఆయన ఇవ్వలేక ఇస్తాడు, కానీ నువ్వు ఏ రూట్లో నేర్చుకోవాలో తెలియాలి. నిన్ను ధనవంతం చేయడానికి ఆయన సమర్థుడే, కానీ ఈ ధనం నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళద్దా? గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఆ యొక్క ప్రాకారమే సూర్యకాంతాలతో కట్టబడితే, వజ్రాల వైడూర్యాలతో కట్టబడితే ఏమంటే నీకు ఇవ్వడం విశేషమేమీ కాదు. అసలు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావా, ఎలా ఉంటావు, ప్రతీది కూడా ఇక్కడ జయించగలవా లేదా, ప్రతీది ఒకవేళ మనకి ఏది ఇచ్చినప్పటికీ కూడా జయ జీవితం అనేటువంటిది కావాలి. దేనిలో నిమగ్నమయ్యి దేవుని మర్చిపోయే పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. ఇక్కడ ఆ యొక్క ప్రాకారము ఏంటంటండి? సూర్యకాంతములో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉండెను. ఏమండి, పట్టణం అంతా కూడా ఎలా ఉందండి? అందమైన బంగారం కలర్. ఏమంటే టేకుతో చేశారండి ఇది అంటారు. ఏమండి, ఈ యొక్క దీన్ని భలే ఉందండి బల్లాడ దగ్గర. ఏమండి, పట్టణం ఏంటంటే బంగారం, స్వచ్ఛమైనటువంటి బంగారంతో నీ కోసం అలంకరించాడు దేవుడు. బంగారంతో కట్టబడిందండి. అక్కడ మట్టి అడిసులు గట్ర ఏమీ లేవు. ఏమండి, ఆ బంగారపు పట్టణం అనమాట అండి. ఏంటంటండి? పట్టణపు ప్రాకారపు పునాదులు. ఏమండి, పట్టణం బంగారంతో కట్టారు, పట్టణపు ప్రాకారానికి ఉన్నటువంటి పునాదులు కూడా నానా రకములకు అమూల్యమైన రత్నాలు. ఏమండి, అసలు బయట నుంచి చూస్తేనే అద్భుతమైన పట్టణం. ఎవరికోసం ఇదంతా? ఎవరికోసం అండి? నా కోసం. ఏమండి, అంతేనా? ఇంత అందమైన పట్టణం పెట్టుకొని అక్కడ ఏమండి యేసుప్రభు బిడ్డలు అంటే ఏంటి? భేదవాళ్ళు అండి. ఒక మాదిరి కాదండి అసలు లెక్క. ఏమండి, అటువంటి మహా సంతోషకరమైనటువంటి దినాలు మనకున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, మన విశ్వాసాన్ని కోల్పోకూడదు, మన రక్షణని కాపాడుకోవాలి జాగ్రత్తగా. కొన్ని దినాలు మాత్రమే ఓపిక పడితే ఏమండి, సహనము వీడకు రాజకుమారి అని పాట పాడుతూ ఉంటాం కదా. ఏమండి, బహుమతులెన్నో దాచెను నీకై సహనము వీడకు రాజకుమారి. ఎవరండి? దేవుని బిడ్డలుగా మనం ఏం చేయకూడదు? సహనాన్ని విడిచిపెట్టకూడదు. పోతే పోయింది, నేను ఇంక సహించలేకపోతున్నాను అన్న మాట మన జీవితంలో రాకూడదు. ప్రభువా నన్ను నడిపించండి, నన్ను గెలిపించండి అనేటువంటి మాట రావాలి. ఈ పరిశుద్ధ పట్టణానికి నువ్వే రాణివి, నువ్వే ఆ పరిశుద్ధ పట్టణం. అంత ఉన్నతమైనటువంటి పట్టణం అనమాట అండి. ప్రాకారాలు ఎంత అందంగా ఉన్నాయండి. ఆ తర్వాత మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది
నీలము, 3వది యమునారాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేదకము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగం, 12వది సుగంధము. అక్కడ సుగంధం సూపర్ వాసన, మంచి స్మెల్. ఏమండి మొన్న మా వల్లి మాట్లాడుతూ చెప్పింది, పాలకొల్చనమ్మ వాళ్ళ అమ్మాయి. ఇలా చర్చి కాడికి వస్తే తను కొంచెం హార్ట్ నీరసంగా ఉన్నట్టుండు అన్నాడు, గుండె. ఆ సౌండ్ కంటండి బాక్స్ పక్కన కూర్చునేసరికి అబ్బోయ్ ప్రభువా అనుకుందంటండి, గుండె ఎగిరిపోయినట్టు అనిపించిందంట ఆ దరువులు ఆ పాటకే. అంటే మామూలు వాళ్ళకి బాగుంటుంది, తలనొప్పి వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏం కష్టంగా ఉంటుంది. తనకు కూడా నీరసంగా ఉందిగా. అంతే ఇలా అనుకునే లోపలనే తను ఒక పరలోక రాజ్యం వెళ్ళిపోయిందంటండి తెలియకుండా. ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి అలా నిలబడి ఉంటే అసలు అందమైన మ్యూజిక్ అంటండి. ఈ డ్రమ్స్ గట్రా ఉండవంట అక్కడ, ఓన్లీ వీణలు వాయించిన వైణికుల నాదం అంటాడు. ఈ డ్రమ్స్ అన్నీ తీసేస్తాడంట, అక్కడ ఉండవంటండి. అందమైంది, స్లోగా నీట్గా. అబ్బాయి ఎంత అందమా పరలోకం అని ఒక ఎంతసేపో ఉంది దిగ్గుమని మెలకు వచ్చాక అయ్యో బాబోయ్ అనుకుందంటండి. ఈ సౌండ్ అంతా పోయి ఆ సౌండ్కి వెళ్ళిపోయిందంటండి. అర్థమవుతుందండి. పరలోక రాజ్యంలో అక్కడ సంగీతాలు కానీ, అక్కడ మంచి సువాసన కానీ, అక్కడ ఉన్నది కానీ మర్చిపోవద్దు. ఏమండి ఇక్కడదేది కూడా దరిద్రం అండి ఈ లోకం. ఏమండి అవునా కదా? ఇదంతా కూడా ఏంటి, దేనికోసం మనుషులు ఏది మన అబద్ధాలు కానీ, మోసాలు కానీ, లేకపోతే దేవుని మాటను వ్యతిరేకించడం కానీ దేనికోసం పనికొస్తుంది మనకు అసలు లెక్క? మన ఆత్మని నరకానికి తీసుకువెళ్ళడానికి చాలా జాగ్రత్త. మన కోసం ఇన్ని బహుమతులు, ఎంత ఉన్నతమైన స్థితి. ఏమండి అక్కడ మాకు వద్దులండి పాపం నేను అంత ప్రయాసపడలేకపోతున్నాను అంటే నరకం భరిస్తావు అక్కడ, మరి భరించాలా వద్దా? చాలా జాగ్రత్త, సహనం వీడిపోకూడదు. ఆ తర్వాత దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. ఏమండి ముత్యాలంటండి ఒక్కొక్క గుమ్మానికి. గుమ్మం ఏంటంట, దేవదూత ఉంటారు పైన, ఇశ్రాయేలు పేరు రాయబడింది. తర్వాత ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యం అనమాట అండి. టేకుదంతో చేయించారండి, ₹1,00,000 గుమ్మం వచ్చి అంటూ ఉంటారు. నీకు అలంకరింపబడినటువంటి, నీకు రెడీ చేసినటువంటి ఆ యొక్క పరలోక పట్టణం ఒక్కసారి గుర్తు చేసుకొని రోజుకు ఒక్కసారి అన్నా తలుచుకుంటే ఏమండి ఎంత అందంగా ఉంటుందండి. ఏమండి ఇవన్నీ మర్చిపోతాం ఈ లోకంలో, అవునా కదా? కాబట్టి చాలా జాగ్రత్త. ఆ తర్వాత దానిలో ఏమండి పట్నపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమై స్ఫటికమును పోలి ఉన్నది. పట్నపు రాజవీధి ఎలా ఉందంటండి? శుద్ధ సువర్ణమా లేకపోతే మామూలు బంగారం అండి? మరి కువైట్ బంగారం చాలా మంచిది అంటారు కదా, ఏమండి అవునా? కాబట్టి ఈ బంగారాల కోసం పాటుపడద్దు. ఈ బంగారాలు అక్కర్లేదు. ఏమండి ఈ బంగారాలు ఏమీ మనకి మన అక్కర్లు ఏం తీర్చవు, మనకి సహాయం చేయలేవు. కానీ మనం అసలైన బంగారం కోసం ఏమండి మన జీవితంలో ఈ యొక్క మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను. ఏమండి మట్టి కోసం మాణిక్యం, యేసుప్రభువుని లేకపోతే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టే పరిస్థితి ఉందేమో చూసుకోవాలి. దేవుని కాకుండా, దేవుని పనులు కాకుండా మనం చేస్తే అలాగైపోతాం. ఆ తర్వాత దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై అన్నారు. దేవుడే దేవాలయంగా ఉంటారంట. ఇంకెక్కడికో వెళ్ళి ఆరాధించిన అవసరం లేదు. ఆయనే మన మధ్యలోకి దిగి వస్తే అది దేవాలయం కాదండి. ఏమండి మనమే ఆయన దగ్గరికి వెళ్తే అది కూడా దేవాలయం. ఇంకేమి గొర్రెపిల్లయు దానికి ప్రభువును, గొర్రెపిల్లయు దానికి ప్రభు అంటే పరలోక రాజ్యం వెళ్ళేసరికి ఎవరు? ఇక్కడ ప్రభు ఎవరు? ఈ భూమి మీద ప్రభు ఎవరండి? యేసు ప్రభు వారు. పరలోక రాజ్యంలో తండ్రి అయిన దేవుడు, తర్వాత గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు వారు, అవునా కదా? అర్థమవుతుందా? భూమి మీద ప్రభు అంటే ఎవరు? యేసు ప్రభువే. పరలోక రాజ్యం వెళ్ళేసరికి అక్కడ తండ్రి స్థానం వచ్చింది. తర్వాత గొర్రెపిల్ల అని చెప్తున్నాడు. తర్వాత ఆ పట్టణంలో ప్రకాశించుడికై సూర్యుడైనో చంద్రుడైనో దానికి అక్కర్లేదు, దేవుని మహిమయ్యే దానిలో ప్రకాశించుతున్నది. గొర్రెపిల్లయ్యే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. దేవుని స్తోత్రం చెప్తామండి. ఏంటంటండి జనములు ఏ వెలుగునందు సంచరిస్తారు? ఏమండి ఈ లైట్లు గట్రా ఏమక్కర్లేదండి. డెకరేషన్లు చేసుకొని అబ్బా అందంగా ఉన్నా దేవా ఎంతో బాగా చేసేసాం. ఏం బాగా చేస్తామండి, ఎంత చేసినా ఏముందండి. నిజంగా యేసు ప్రభు రానటువంటిది ఏమి ఎంత డెకరేషన్లు ఉన్నా పనికిరావు. ఎన్ని చేసినా ఏమీ లేదండి భూమి మీద. కానీ యేసు ప్రభు వస్తే
మొన్న ఒక చోట సువార్త ప్రకటించడానికి చాలా ఏజెన్సీ ప్రాంతానికి ఒక పాస్టర్ గారు వెళ్ళారు. చాలా అఫీషియల్గా ఉన్నారు ఆయన. ఆ రేకుల షెడ్ ఎంత ఉందనుకున్నారు ఏమండి? మహా అయితే ఒక 8 రేకులు అవి ఉంటాయి, చిన్ని రేకులు. అంత చిన్న రేకుల షెడ్ వేశారు, మట్టితో పెట్టుకున్నారు. చక్కగా వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. నాకు దాన్ని చూడగానే ఎంత సంతోషం అనిపించిందో. ఏమండి? ఎలా ఉన్నా దేవుడు ఏం చేస్తారు? భూమి మీద ఎంతైనా తగ్గించుకొని వస్తారు ఆయన. మనమైతే వెళ్ళలేము. ఏమండి? చిన్ని రేకుల షెడ్, దానికంటే కిటికీలు కావాలంట. ఏంటి? ఎంటర్ కిటికీ, మన సిమెంట్తో ఉంటుంది కదా, అవి కావాలని అడుగుతున్నారని పెట్టారనమాట. పాపం నిజంగా దేవుడిని ఆరాధించే వాళ్ళు ఈ భూమి మీద ఎలా ఆరాధించినప్పటికీ కూడా దేవుడు ఉన్నతమైనటువంటి దేవుడు తర్వాత పరలోక రాజ్యం ఇస్తాడు. కాబట్టి అక్కడ ప్రకాశించడానికి సూర్యుడు కానీ చంద్రుడు కానీ అక్కర్లేదు. జనములు ఆ వెలుగునందు సంచరిస్తారు. భూరాజులు తమ మహిమను తీసుకొని వస్తారు. మనమేం తీసుకెళ్తామండి? మరి మనమేం తీసుకెళ్తాం అండి? కొంతమంది ఏమో తమ జీవితాలు ఇచ్చేశారు, కొంతమంది తమ ప్రాణాలు ఇచ్చారు, కొంతమంది తమకున్న ధనం ఇచ్చేశారు, కొంతమంది పరిచర్యలు చేశారు ఆయన వెనకాలండి. మనం ఏమి ఇస్తున్నాం? ఏం చేస్తున్నాం? ఏమండి? ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా ఆయనకి. ఏమండి? గిఫ్ట్ ఏదన్నా పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఉత్తిని వెళ్తే బాగుంటుందా? భూరాజులు తమ మహిమను తీసుకొస్తారు. నువ్వేం తీసుకెళ్తావు అనేటువంటిది ఇప్పుడు డిసైడ్ చేసుకుని ఏదో ఒకటి చెయ్యాలి ఆయన కోసం. చేయకపోతే బాగోదనమాట. కొంచెం పనులన్నా చేసింది కనబడాలి మనకి. తర్వాత చదవండి. అక్కడ రాత్రి లేనందున గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. అక్కడ రాత్రి ఉందండి? అక్కడ చీకటి ఉందా? ఎక్కడ చీకటి అన్న పేరుకి అక్కడ నమూనా కనబడదండి. ఇంకా పరలోకం అంటే ఏంటి? వెలుగుల పట్టణం అనమాట. అక్కడ రాత్రి లేదు, అలసట లేదు, బడలిక లేదు. ఏమండి? అక్కడ ఎటువంటి దుఃఖం లేదు, ఏడుపు లేదు. ఇంకా ఒక ఆనందకరమైనటువంటి ఆ యొక్క నిమిషాలు, మనకైతే నిమిషాలే ఉంటాయి, గంటలో నిమిషాలు. ఒక పెళ్ళిలో ఒక తాళి కట్టే సమయంలో అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. అదే సమయం కంటిన్యూ అయ్యింది అనుకోండి, ఎలా ఉంటుందండి? నేను చిన్నప్పుడు ఏమండి ఏదో ఒక అంటే నాకు అస్సలు సినిమా అంటూ తెలియదు కదా, ఏదో మరి అదేదో సినిమా నాకైతే తెలియదు, కానీ అప్పుడే అయిపోయిందా నన్ను బయటకు వచ్చి దీనికి ఎప్పుడు చూడక, ఏమండి అప్పుడే అయిపోయిందా అంటే అసలు నేను ఎప్పుడు చూడలేదు అప్పటి వరకు కూడా. ఏమండి? చిన్నప్పుడు 5వ తరగతిలో తీసుకెళ్ళారనమాట. కాబట్టి ఏంటంటే ఆ ఆనందం ఎలా ఉంటుంది పరలోకంలో? ఇంకెప్పుడు అలాగే ఉంటుంది. ఏమండి? అందరూ పాటలు పాడేవాళ్ళు, అందరూ దేవుని స్తుతించేవాళ్ళు, అందరూ ఒక మంచి మీటింగ్కి వెళ్తేనే మనం ఈ లోకాన్ని మర్చిపోతాం కదా. ఏమండి? మంచి మీటింగ్కి వెళ్తేనే మర్చిపోతాం. కానీ మరి దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని కోసం నిలబడగలిగితే ఏమండి మనం ముందు సాతాను ఏమాత్రం నిలబడలేడు. గుర్తుపెట్టుకోండి. ఏ వ్యాధులు నిలబడలేవు. ఇందాక సరదాగా మా చిన్నాన్నగారితో అన్న దగ్గు అన్నాళ్ళు ఉంచుకుంటే ఎలా ఉన్నా, మా అమ్మాయి జోక్ వేస్తుంది అనుకుంటున్నాడు ఆయన. జోక్ అని కాదు, మనం ఏంటండి ఏమండి ఏంటి మనం గద్దిస్తే పారిపోతాయంట. దానికోసం నేను అన్నాను, మామూలుగా జోక్ అనుకున్నాడు తను. దగ్గు అన్నాళ్ళు ఉంచుకుంటే ఎలా అంటే ఏం చేయాలి? మనం దగ్గుతో మాట్లాడాలి. వేస్తున్నాముల పొమ్మని చెప్తే ఏం చేస్తుంది? పోద్దండి. ఇంకా ఏమండి మళ్ళీ అంత కష్టపడిన అవసరం లేదు. ఏదైనా సరే మీరు విశ్వాసంగా ఉండి, మీరు ప్రార్థనా పరులుగా ఉండి ఒక్క మాట మాట్లాడితే పొమ్మంటే ఏమవుద్ది? పోతే. అది నేను అన్నది. అంతేగాని తనకు అర్థం అవ్వలేదు, నవ్వుకొని ఊరుకున్నాను. కాబట్టి ఇక్కడ అంటాడు, మరి జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనదేదియు అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించేవాడు ఎవడైనా దానిలోనికి ప్రవేశింపరు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే, ముడత మచ్చ కళంకం లేనటువంటి ప్రియురాలి సంఘంగా ఉండడం కోసం తను తాను బలిగా అర్పణంగా ఆయన అర్పించేసుకున్నాడు. ఆయన జీవితం ఇచ్చింది ఎవరి కోసం? నీకోసమే, నిన్ను కడగడం కోసమే, నిన్ను పవిత్రపరచడం కోసమే. నువ్వు నిలబట్టమే ఉందండి, ఇంకంతే, ఇంకేమీ లేదు. కాస్తంతా కొంచెం బైబిల్ చదువుకొని మరి ప్రతి చీటికి మాటికి దివిక్కుమని పడిపోతున్నారు అనుకోండి, నడుస్తా బాగుంటుందండి. ఇక్కడ నుంచి ఆ రోడ్డుకి వెళ్ళే లోపల 4 సార్లు పడితే ఏమండి? ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంది చాలామందిది. ఎంతకాలం వింటారు వాక్యాలు? ఎంతకాలం మనుషుల కోసం బ్రతుకుతారు? ఎంతకాలం లోక మర్యాదలను అనుసరిస్తారు? నువ్వు ఒక పెళ్లి కూతురివి, నువ్వు ఒక దేవుని యొక్క ప్రియురాలు అంటే ఏమండి ఎలా ఉండాలి? సాతానికి హడలంటండి, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అంటండి. పరలోకంలో
ఉన్న దేవుడు భూలోకాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే తన ప్రియురాలు భూమి మీద ఉంది, నువ్వు నేను జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మాకు మేలేం చేయట్లేదండి, అసలు నిన్ను ప్రియురాలుగా కోరుకున్నాడు ఆయన. నీకు తెలిస్తే నీకు అర్థమవుద్ది. మరి కాబట్టి ఆయన కోసం నువ్వేం తీసుకెళ్తావు, ఆయన కోసం ఎలా రెడీ అవుతావు, ఆయన కోసం మరి ఎంతమందిని రెడీ చేస్తావు అనేటువంటిది గుర్తుపెట్టుకొని ఆ పరలోకి పట్టడానికి మరి ఆయన చూపినటువంటి ప్రేమతో మనం ఏం చేయాలి, అనేకులను తీసుకెళ్ళాలి. కోపంతో ద్వేషంతో మనం కూడా ప్రక్కకు పోయేలా కాదు. కానీ ఏమంటే అసహ్యమైనది నిషిద్ధమైనది చేసేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే కనుక ఏది ఇలా చేస్తూ ఉంటే మనకు అర్థమైపోవాలి ఇది మంచిది కాదు, ఏమంటే ఇది వాక్యానుసారం కాదు అనేటువంటిది ఏం చేయాలి. మనకి ఎవడో చెప్పక్కల నీకు వచ్చి ఇది చేయకూడదురా బాబు అని చెప్పనవసరం లేదు, నీకు అర్థం అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి నువ్వు సామాన్యురాలివి, సామాన్యుడవు కావు. ఒక పెళ్లి కూతురుగా మరి నిన్ను నువ్వు అలంకరించుకొని దగదగ మెరిసేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి తప్ప ఏమండి కళాహీనమైపోయిన పరిస్థితిలో మనం ఉండకూడదు, నిర్జీవంగా ఉండకూడదు. నిశ్చింతగా దేవుని స్తుతించి ఆరాధిస్తే మాత్రం దేవుడు ఏం చేస్తాడు, నీ దగ్గరికి వచ్చి ఉంటాడు. ఆయన తప్పకుండా వస్తాడండి. ఆయన మనం ప్రార్థన జీవితం ఏమాత్రం తక్కువ అవ్వకూడదు. ఏమండి ప్రార్థనా జీవితం తక్కువైతే ఏమవుద్ది, బుద్ధి లేని కన్యకులు తమ దివిటీల్లో నూనె సమయం వరకు లేకుండా పోయింది. కాబట్టి జాగ్రత్త, బుద్ధిగల కన్యకల వలె ఇదో పెండ్లి కుమారుడు అనగానే టక్మని దివిటీలు సరి చేసుకొని బయలుదేరి వెళ్ళిపోవడమే. అలా ఉంటే మాత్రం దేవుణ్ణి ఎదుర్కోగలుగుతాం, ఆయనతో ఉండగలుగుతాం. అంతటి తలుపు వేయబడద్ది అని ఉంది దేవుని వాక్యం. దేవుని స్తోత్రం చెప్దాం. మరి అర్థమవుతుంది కదండి, పరలోక పట్టణం ఉంది మన కోసం. మనం ఎలా ఉంటే దేవుని సన్నిధికి వెళ్తామో, మరి ఎలా లేకపోతే వెళ్ళమో 10 సార్లు చెప్తున్నాడు. జీవగ్రంథమందు వ్రాయబడిన వారే ఏమండి దానిలో ప్రవేశిస్తారు. కాబట్టి నా పేరు జీవగ్రంథంలో ఉందా లేదా, ఇంకా లిఖించుకున్నటువంటి వాళ్ళు ఉన్నట్టే వెంటనే ఏం చేయాలండి, వెంటనే ఏం చేయాలి, ప్రభువా మా పేరుని జీవగ్రంథంలో లిఖించాలి అంటే ఏం చేయాలండి, బాప్తిసాలు తీసుకోవాలి. దేవుని కోసం కంగారు పడాలి. లేకపోతే ఈరోజే మనం చనిపోయే పరిస్థితి అనుకోండి, రేపే మన సిద్ధపాటు లేకపోతే ఎలా ఉంటామండి. చాలా జాగ్రత్త, ఎవరిది ఎప్పుడో ఏంటో మనకి తెలియదు. కాబట్టి పరలోక పట్టణానికి ఎంతో అందమైన రాజ్యంలో మనం పెళ్లి కూతురుగా ఉండడం, అక్కడ ఏలుబడి చేయడం అన్నీ ఉన్నాయండి. మరి మనం ఇంకా అస్తమానం చెప్పుకుంటే వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అస్తమానం తెలుసు. అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఏం చేయట్లేదు, వాటిని పట్టించుకోకుండా ఉంటున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి మనసు పెడదాం. గుర్తుపెట్టుకుంటారా, లేకపోతే రోజుకు ఒక్కసారన్నా పరలోకం కోసం 7 మాటలనండి. ఏమండి పరలోకం అని ఒక 7 మాటలు 7 సార్లు అనండి రోజుకొచ్చి. పొద్దున్నే లేవగానే తండ్రి మీకు థ్యాంక్స్ అని చెప్పిన తర్వాత ఏమండి పరలోకం గొడవ మీరు ఏం చేయాలి, ఎత్తుకొని ప్రభా పరలోకం అంటే అప్పుడు మీ మనసు తిరుగుద్ది అనమాట. దేనికోసం ధ్యాస అంతా పరలోకంలో ఉన్న దేవుడు, పరలోకంలో ఉన్న ఆ యొక్క వైభవం, ఆ పరలోకంలో నువ్వేమై ఉంటావు అనేటువంటిది నీ మనసు నీకు బోధిస్తుంది. ప్రతిరోజు పరలోకమే నా శ్వాస, పరలోకమే నా ఆశ, ధ్యాస అంటారు కదా. ధ్యాస అంటే ఏంటి, పరలోకం కోసమే. గుర్తుపెట్టుకుందాం. మరి ఎంత అందమైన జీవితం ఉంది, కంగారు పడొద్దు, కష్టపడొద్దు, చాలా వరకు ఓపికతో ఉందాం. దేవుడు మనల్ని ఆయన సహనం ఇచ్చి నడిపించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. మరి చెప్పడం సులువుగా ఉండొచ్చు, కానీ మీ హృదయంలో తప్పకుండా కార్యం చెయ్యాలి. దేవుడు మిమ్మల్ని ఆ పరిశుద్ధ పట్టణానికి, ఇక్కడ ఇల్లు వాకిళ్ళు ఏమి శాశ్వతం కాదు. ఏమండి అవునా కాదా, అద్దిల్లో ఉన్నాం అనుకోండి హాయిగా ఉండొచ్చు. అది చేయాలి ఇది చేయాలి, కంగారు, అది పెట్టలేదు ఇది పెట్టలేదు, క్లారిటీ ఇది పెట్టలేదు, ఏమండి అది చేయలేదు, ఎంత బాధ ఉంటుంది. అద్దిల్లు ఎలా ఉంటుందండి, హాయిగా మందుగా అదిగా అన్నట్టు. అలాగే మనం ఈ లోకంలో పరదేశం యాత్రికులం, ఎక్కడ స్థిరం కాదు. పరలోకం కోసం కూర్చుకుందాం. పరలోకం కోసం కూర్చుకోవడం అంటే ఏంటండి, అక్కడికి డబ్బును పంపించారనుకోండి, ఏమండి అక్కడ యాక్సెప్ట్ చేసేది ఏంటో తెలుసా, మెయిన్ మనుషుల్ని. సంవత్సరానికి ఎంతమంది మార్చగలం, ఏమండి ఎంతమందిని మార్చగలమండి? మీ ద్వారా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మావయ్య ఉన్నారంట. పోలే, భర్తను రక్షించుకుంటే సంతోషమే. ఎంతమంది ఉన్నారు గుర్తుపెట్టుకోండి. సంవత్సరానికి అసలు ఎంతమందిని, సంవత్సరానికి ఎన్ని డబ్బులు కావాలి మీకు, ఎంత డబ్బులు కావాలి ప్లాన్ వేసుకుందాం. ఏమండి
ఒక కూలివాడిని అడిగితే పాలేరుని అడిగితే ₹1,00,000 కావాలండి అని అంటాడు. ఏమండి? మరి పరలోక రాజ్యానికి సంవత్సరానికి ఏమాత్రమన్నా పంపించొద్దా ధనం? ఏమండి? పంపించాలా వద్దా? పంపిద్దామా? ఏమండి? ఈసారి అందుకేనండి ప్రాణాలు ఇచ్చేది ఎందుకు? అందరూ వెళ్ళి మెత్తగా కూర్చుంటున్నాం ఎందుకు? తెలియక, విలువ తెలియక. అర్థమవుతుందండి? మన సమయం అయిపోతుంది. మనం పరలోక రాజ్యంలో ధనవంతుడిగా ఉండాలి. ఇంకెప్పుడు పరలోకానికి మనుషులను పంపిస్తాం? మనం వెళ్ళేది ఉందా? మనం తీసుకెళ్ళేది ఉందా? ఏమండి? అన్నీ కూడా ఏం చేయాలి మనం? ఇప్పుడు మేరీ కువైట్ వెళ్ళిపోద్దండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంచుకుంటుందా డబ్బులు? ఇండియాకి పంపిస్తుందా? ఏమండి? ఎక్కడికి పంపిస్తుంది? ఇండియాకి పంపిస్తుంది. అక్కడ ఉంచుకోవచ్చుగా. ఏమండి? ఎప్పుడే వేసేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఎవరైనా దాచిపెట్టాలి, లేకపోతే 2-3 నెలలకి వేసుకోవచ్చు. పోనీ అక్కడే ఉండటానికి ఇష్టపడద్దా? అర్థమవుతుందండి? మరి డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళాలి? నేను చిన్నప్పుడు ఈ మాటలు విన్నాను. అందుకోసం ఒక కట్టు కొనుక్కోవాలన్నా కొనుక్కునేదాన్ని కాదు. ఏమండి? అట్టు 2.5 ఉండేది అప్పుడు. ఎంత? 2.5 పెట్టి అట్టు తినేస్తే కనుక ఏమంటే పరలోకంలో 2.5 పోద్దని అవసరంగా. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం చేయాలి? పరలోక రాజ్యానికి ఏం పంపించాలి? దేన్ని పంపించాలి? ఒక డ్రెస్, కొత్త డ్రెస్ మనం వేసుకోవాలంటే మరి వాక్యం చెప్తున్నాం కాబట్టి ఈ మధ్యన కొంటున్నాం, కొంచెం తప్పదని. ఏమండి? యూట్యూబ్లో కూడా వెళ్తుంది కాబట్టి. ఏమండి? లేకపోతే ఎవరికైనా కొని పెట్టడం అయితే ఇష్టమే, కానీ నాకు కొనుక్కోవడానికి ఇష్టం ఉండేది కాదు. అర్థమవుతుందా? ఎందుకని? కొని పెడితే ఫలం వచ్చేస్తాయి. మా అమ్మ అంటూ ఉండేది, ఒకరికి పెడితే వన్ను, మనం తింటే మన్ను అనేది. కాబట్టి మనం పరలోక రాజ్యానికి డబ్బులు పంపించుకుందాం, మనుషులు సంపాదించుకుందాం. నీ ఫ్రెండ్ పక్కన ఉన్న వాళ్ళని ఏం చేయాలి? నేను అందరి నెంబర్ ఫీడ్ చేస్తా. కుర్రోళ్ళందరికీ ఎవరైనా కోడికి వచ్చినా, లేకపోతే ఎక్కడ ఫ్రెండ్షిప్ అయినా ఎవరైనా కలిసినా వాళ్ళ నెంబర్ తీసుకొని ఫీడ్ చేస్తా. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? మనకెందుకులే అనుకుంటారు. ఏ మనిషి నెంబర్ పోనేవను ఫీడ్ చేస్తే ఏంటి? మన స్టేటస్లో పెడతాం. ఒకవేళ మంచి మెసేజ్ ఉందనుకోండి, చిటుకుమని పెట్టవచ్చు. అవునా కదా? బీసీ నాడు ఏ కరోనాల్లో కూడా పరిచయం అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా పెడతాం మంచి మెసేజ్. ఇదేంటండి పెట్టారు, ఒకసారి చూడు బాబు. ఏమండి? అంతేనా కదా? కాబట్టి చాలా జాగ్రత్త. మనం పంపించలేము, మనం చెప్పలేము, కానీ వాళ్ళ నెంబర్ మన దగ్గర ఉంటే ఏం చేయొచ్చు? గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక రకంగా మన సువార్తని అందించడానికి ప్రతిరోజు దేవుని పని చేస్తున్నామా లేదా గుర్తుపెట్టుకొని చేద్దాం. దేవుడు మీకోసం మరి ఉంచబడినటువంటి ఆ యొక్క పరలోక పట్టణానికి భూరాజులు తమ మహిమను తీసుకొస్తారు, జనములు ఆయనకి ఘనతను తీసుకొస్తారని ఉంది దేవుని వాక్యం. మరి నువ్వు నేను ఏం తీసుకెళ్దాం? ఏమండి? గుత్తి చేతులతో వెళ్ళిపోతే బాగుంటుందండి? పట్టించుకోకుండా వెళ్ళిపోతే బాగుంటుందా? గుర్తుపెట్టుకుందాం. మంచిగా మనం గుర్తింపు ఉండేలాగా. ఏమండి? దేవుడు మనల్ని గుర్తించేలాగా పెడదాం. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయనే మనల్ని చూసి సంతోషించేలాగా పెడదాం. దేవుడు మరి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆయన మరి లాస్ట్ జడ్జిమెంట్లో మనం అందరం కూడా ఏమండి ఏం చేద్దాం? ఏమండి? పరలోక రాజ్యం వెళ్దామన్న వాళ్ళు అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏదో పైకి చేయెత్తకండి, జాగ్రత్త మనసు పెట్టి బ్రతుకుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. చిన్ని ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. ఇంతవరకు నాయనా మరి ఈ లోకంలో ఎన్నో నాయనా దృశ్యాలు మేము చూస్తున్నాం. మీరు అక్కడ అతి సమీపంగా ఉందన్నట్టు అర్థమవుతుంది, కానీ మీ రాజ్యం మా కోసం నాయనా సిద్ధం చేసి మీరు ఉంచారు. పరలోక పట్టణం నాయన మా కోసం నాయన రెడీ చేసి ఉంచారు. ఆయన ఆ పరలోక పట్టణానికి ఎవరు వారసులు అవుతారో, ఎలా ఉంటే వారసులు అవుతారో నాయన, మరి ఆ పరలోక పట్టణానికి ఏమేమి తీసుకురావచ్చో నాయన మీరు తెలియజేశారు. మీకు వందనాలు. కాబట్టి అక్కడ నాయన మేము తప్పకుండా నాయన మరి మీకోసం కష్టపడి నాయన మా జీవితాన్ని అర్పించి మేము అనేకులను నీ వైపు త్రిప్పిన వారిగా ఉండి నాయన యేసు ప్రభు మా కోసం ప్రాణం పెట్టారు. మేము కూడా ఆయన కోసం ప్రాణం పెట్టగలిగినటువంటి వారిగా నాయన, ఆయనతో మెప్పు పొందగలిగిన వారిగా అక్కడ అడుగు పెట్టగలిగిన కృప మాకు నాయన మీ కృప అనుగ్రహిస్తారని. ఇంకెవ్వరి పేరు జీవగ్రంథంలో వ్రాయపడలేదు, వాళ్ళందరికీ కూడా నాయన మరి త్వరపడి జీవగ్రంథంలో పేరు వ్రాయించుకోగలిగిన కృప దయచేయమని, అటువంటి అవకాశాన్ని ఎవరు కూడా దుర్వినియోగపరచుకోకూడదని ప్రార్థిస్తూ పరలోక రాజ్య సంబంధులుగా మేమందరం కూడా లాస్ట్ జడ్జిమెంట్లో నాయన మీతోనే జీవించడానికి ఇష్టపడేటువంటి ధన్యత ఇప్పుడే నిర్ణయం నాయన తీసుకోగలిగిన కృప మాకు బిడ్డలకి ప్రసాదిస్తారని నమ్ముచు యేసు ప్రభువారి దివ్యనామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ.